Lord, I believe, my Lord, I believe, and all things are possible. My Lord, I believe, Jesus is here. My Jesus is here, and all things are possible. My Jesus is here. పరిశుద్ధ కలిగిన తండ్రి, జీవాధిపతి నీకు స్తోత్రము నాయన. మమ్మల్ని ప్రేమించి కనికరించి ఈరోజు మీ దగ్గరికి వచ్చే అవకాశం మాకు దయచేసాం ప్రభు. ఎంతో మందికి రావాలన్నా రాలేని పరిస్థితి, కానీ మాకు నువ్వు ఇచ్చి ఉన్నావు ప్రభా. ఈ మంచి సమయాన్ని ఇచ్చావు ప్రభా. ఈ సమయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు. ఈ దినము నీ మాటలు చెప్పిన రీతిగా, నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా మేము నడుచుటకు ప్రభా మాకు నువ్వు నేర్పించడానికి ఇచ్చావు ఈ అవకాశం ప్రభా. మాకు మీరు సహాయం చేయండి. నీ ఆత్మాభిషేకం చేత మా అందరిని నడిపించండి. ఈ చిన్న వధువుని నువ్వు అనుకున్న రీతిలో నీ వాక్యాన్ని చూసుటకును, నువ్వు తలంచిన రీతిలో మేము ప్రయాణం చేయుటకును, నువ్వు ఏర్పాటు చేసిన మార్గములో మేము జీవించుటకును కృపను దయచేయమని మహిమయు ఘనతయు మీకే చెల్లిస్తూ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నిలబడుచుండగానే మన బైబిల్ తెరిచి మొదటి సమయాలు 22వ అధ్యాయము 1వ వచనం నుండి మరి 3వ వచనం వరకు చదివిన తర్వాత, అలాగే మత్తయి సువార్త మరి 6వ అధ్యాయం కూడా మనం తీసి చదువుదాం. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా, అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకొనిన వారందరూ, అసమాధానముగా నుండి వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. తరువాత దావీదు అక్కడి నుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి, దేవుడు నాకు ఏమి చేయునది నేను తెలుసుకునే వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద నుండనిమ్మని మోయాబు రాజుతో మనవి చేసి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 27వ వచనం నుండి 34వ వచనం వరకు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 27వ వచనం నుండి, మీలోనెవడు చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను తమ సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలోనొక దాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల, అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుదుమో అని, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి.
అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావలెనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటి కీడు ఆనాటికే చాలును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కలిగిన తండ్రి, ఈ చదవబడిన వాక్యము ద్వారా ఈరోజు మాతో మాట్లాడండి. నీ కృప చేత నీ వాక్యమును తెరిచి మాకు వడ్డించండి. నీ కృప ఉండేటప్పుడే నీ వర్తమానం మేము పొందుకోగలం నాయన. ఈరోజు మా అందరితో మీరు మాట్లాడి మా జీవితాలకి, మా ప్రాణాలకి, మా ఆత్మలకి బలమును దయచేసి నడిపించి మీరే మా రాజుగా ఉండి నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా మాట లాక్కొని వెళ్ళిపోతుంది, ఇది లాగట్లే. హల్లెలూయా. నేను ఒకటి చెప్తా, ఆయన ఒకటి చెప్తాను. దీని గురించి మాట్లాడాను. హల్లెలూయా. అందుకే దయచేసి మీరందరూ జాగ్రత్తగా మీరు చూడాలని నేను కోరుతూ ఉన్నాను. సంగమా, నేను ఈరోజు చెప్పవలసిన పాఠం ఏంటంటే, దేవుడు ఏదైతే చూసి గ్రహించమన్నాడో ఇంకా సంఘము దాన్ని చూడలేదు అనిపిస్తుంది నాకు. ఏదైతే చూసి నడమన్నాడో అది ఇంకా చూడలేదని, ఏదైతే పట్టుకోమన్నాడో దాన్ని పట్టుకోలేదని నాకు తోస్తుంది. పరిస్థితులు బట్టి, మనుషుల యొక్క విశ్వాసాన్ని బట్టి నాకు అలాగ అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడి చూడమన్నదే చూస్తే, ఆయన పట్టుకోమన్నదే పట్టుకుంటే మన పరిస్థితులన్నీ వేరేగా ఉంటాయి. ఎలాగుంటాయో, ఈ లోకంలో డబ్బు కోసమో ధనం కోసమో మన పరిగెత్తం. వాస్తవంగా నేను చెప్తున్నాను, దేవుడు కానీ ఆ యొక్క ప్రత్యక్షత మనకిస్తే, ఆయన చూడమన్నది చూసినట్టుగా, లేకపోతే ఆయన పట్టుకోమన్నది పట్టుకుని మనకు దొరికిపోతే, మరి వీటి మీద మనకి అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఎలా ఉండదో మీకు నేను చెప్తాను. ఆయన ఈ మాటలన్నీ ఎప్పుడు చెప్పాడంటే, ముందు ఏదైతే చూడాలో అది చూడాల, దేన్నైతే గ్రహించాలో దాన్ని గ్రహించాల. దాన్ని మానేసి తాత్కాలికమైన దాని మీద మన దృష్టి పడిపోయింది. మీరు చూడండి, ఒక రాజు అనేటప్పుడు ఆయనకు ఒక రాజ్యం ఉంటుంది. ఒక రాజు అనగా ఆయనకు ఒక రాజ్యం ఉంటుంది. ఆయన ఏదో మనుషులు ఓట్లేస్తే గెలిచినోడు కాదు రాజు. రాజు పుట్టుకతోనే రాజు. నేనేది మాట్లాడుతూ అర్థం చేస్తాను. రాజుకి ఎవరు ఓట్లేరు. ఆ రాజు ఇంట్లో పుట్టినందుకు రాజు. తండ్రి పెద్ద రాజు అయితే యువరాజు చిన్నోడు అయిపోతాడు వెంటనే. దానికి ఎవరు ఓట్లేసి గెలిపించినంత అవసరం కూడా లేదు. రాజు వేరు, మన ప్రధానమంత్రులు వీళ్ళు వేరు. మనుషులు ఎవరికైతే ఓటేస్తారో వాళ్ళు గెలుస్తారు. కానీ రాజు అలాంటాడు కాదు. రాజు అనేవాడు రాజ్యము కలిగి ఉంటాడు. ఆయన ఆ రాజ్యములో సకలము ఆయనవే, ఇంకేవి బయట ఉండవు. రాజుకి రాజ్యం ఉండేటప్పుడు ఆ రాజ్యంలో ఉన్న దాంట్లో ఆస్తి అంతా ఆయనదే. కొండలు ఆయనదే, ప్లేన్ భూములు ఆయనవే, ఎడారి ఆయనదే, చెరువులు ఆయనవే, నదులు ఆయనవే, అన్ని ఆయనవే అవుతాయి. అందుకే సమస్తము రాజు చేతిలో ఉంటాయి. ఎవరికి ఏది కావాలో అది ఇచ్చేస్తాడన్నమాట. అయితే ఆయనకి ఎక్కడి నుండో తెచ్చి ఇవ్వడము, అలాగే ఆయన అడుక్కోవడము, ఆయన మనకివ్వడము అలాంటివి ఉండవు. రాజు యొక్క లెక్క ఏంటంటే, ఆయన రాజ్యములు ఉన్నవంతా ఆయనదే, సకలము ఆయనదే. ఆయన సకలం మీద అధికారి. ఆ రాజ్యములో సకలం మీద అధికారి ఆయనకు ఉంటది. కాబట్టి ఆయన
ఏది అవసరమో తన ప్రజలకి, తన ప్రియులకి ఆయన ఇవ్వగలడు. అర్థమైందా? అందుకే రాజు ముందు వెళ్ళేటప్పుడు 100 సార్లు ఆలోచించాలని బైబిల్ చెప్తుంది. ఆయన ఏ క్షణమైనా ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు. ఫుల్ ఆర్డర్. అందుకే నాతాను ప్రవక్త భయముతో ఒక కథ రూపంలో మాట్లాడాడు. డైరెక్ట్ గా అంటే పీక తీసేస్తాడు ఆయన. రాజుకు అధికారం ఉంది. సామెతల గ్రంథంలో ఒరే బాబు రాజు ముందుకు వెళ్ళేటప్పుడు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టి వెళ్ళాలని అంటున్నాడు. ఆయనకు ముందుకు వెళ్ళడమే ప్రమాదం. అయితే రాజుకి ఒక రాజ్యం ఉండేటప్పుడు ఆ రాజ్యంలో సకలము ఉంటాయి కాబట్టి ఇప్పుడు ముందుగానే ఏమంటున్నాడగా, ముందుగానే మనం దేన్ని ఆధారపడాలంటే ఆ రాజు యొక్క రాజ్యంలోకి వెళ్ళాలని. ఏదో నేను మాట్లాడుతున్నాను, జాగ్రత్త వినండి. ముందు రాజుకి ఒక రాజ్యం ఉందని ఆ రాజ్యంలో మనం ప్రవేశిస్తే మనకి ఏది అవసరమో ముందు అందులో జాయినింగ్ కావాలా. మనకి ఏది అవసరమో ఆయనకి ముందే తెలుసు కాబట్టి అందుకే రాయబడింది బైబిల్లో, మీరు ఇద్దరికి దాసులు కాలేరు. ఒకటి సిరికి, దేవునికి. సిరి అనేది శత్రువు. ఇంకో మాట చెప్పాలంటే అది ఒక సాతాను శక్తి. ఎందుకు సాతానుడు అని చెప్పలేదు? దేవుడికి నీ సేవ చేయలేవు, సిరికి నువ్వు సేవ చేయలేవు అని ఎందుకు చెప్పాడు దేవుడు? సిరి రూపంలో దయ్యం ఈ లోకంలో ఉంది. డబ్బు రూపంలో, ధనము, ఆస్తుపాస్తులు అనే రూపంలో దయ్యం కూర్చోంది. ఇప్పుడు అందుకే మనకి ఏది చూపిస్తాడంటే ఫస్ట్ ఆశ, కోరికలు. దేని మీద మనసు పెట్టిస్తాడు? రాత్రి పగలు దేనికోసం పరిగెట్టినట్టు చేస్తాడు? దీనికోసమే. అందుకే మనిషి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అనేది పరిగెట్టేటట్టుగా చేస్తాడు. ఎందుకంటే ఆ రూపంలో ఉన్నాడు వాడు. ఈ మాట గొప్ప ఘోరమైన మాట. అర్థమైందా? సాతానుడు ఏ రూపంలో మారాడు? ప్రతి ఒక్కడు ఇందులో దొరికిపోతాడు. ప్రతి ఒక్కడు ఇందులో ఇరికిపోతాడు అనమాట. ఇప్పుడు సాతానుడు ఏ రూపంలో ఉన్నాడంటే నేను అంటాను, ఏమి తిందుమో ఏమి తాగుదమో ఏమి ధరించుకుందుమో అనే పాకులాట పడేటట్టుగా సాతానుడు ఉన్నాడు. అందుకే దేవుడు ఏమన్నాడంటే నువ్వు సిరికిని దేవునికి దాసుడిగా ఉండలేవు. దీనికైనా దాసుడైపోవాలా లేదా దానికైనా దాసుడైపోవాలి. కానీ ఇక్కడ దేవుడు ఒక విచిత్రమైన మాట్లాడుతున్నాడు. ఆయన ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని పరిగెట్టకండి అంటే సాతానుడు ఒక రూపు దాల్చడం, సాతానుడు ఈ భూలోకంలో ప్రజలకి ఒక మబ్బి పెట్టే ఒక అంటే వల వేసే పద్ధతిని దేవుడు చూసేశాడు. చూశాడన్న దేవుడు సాతానుడు ప్రజలకి ఇరికించే పద్ధతిని కనిపెట్టాడు. ఇప్పుడు ప్రజలందరికి కూడా ఆకర్షించే పెట్టేది ఎటుపక్కంటే సరే, అది లేకపోతే బతకలేం, అది లేకపోతే బట్టలు రావు, అది లేకపోతే అంటే మనుషుల దృష్టి ఎటు వెళ్ళిపోయింది. కానీ దేవుడు రాజ్యం ఒకటి ఉంది. ఆయన రాజ్యానికి ఒక రాజు ఆయనే అని, ఆయన రాజులకు రారాజు, నీతిని స్థాపించే రాజ్యం అయింది, పాపాన్ని వెళ్ళగొట్టే రాజ్యం అది. ఆ రాజ్యం కోసం ముందు మనసు పెట్టండి అన్నాడు ఆయన. ఇప్పుడు ఈ ఏమి తిందుమో ఏం తాగుదామో పక్కన పెట్టు. మీ పరలోకపు తండ్రికి మీకు ఏది అవసరమో ఆ రాజుకు తెలుసు. ఆయన రాజ్యం అన్నీ కలిగి ఉన్నాడు ఆయన. వీడేమో ఇంకొకటి దగ్గర తీసుకొని ఇది చూపించి జనులకి లాక్కొని వెళ్ళిపోతున్నాడు. కానీ దేవుడిది పర్వతాలు ఆయనవి, బంగారం అయింది, వెండి అయింది. అందరు చెప్పండి. ఆయన రాజ్యంలో ఏది కొదువు లేదు. అసలు ఆయన రాజ్యంలో పాదం కింద పెడతాడు బంగారాన్ని. ఇక్కడ ఎంతైతే పూజిస్తున్నారో బంగారాన్ని, ఆయన రాజ్యంలో మాత్రం బంగారం పాదం కింద సీసీ రోడ్డు. అది ఎంత ఘోరమైన విషయం. సీసీ రోడ్డు, మనం సీసీ రోడ్డుకి వెళ్ళి చెప్పులు తుడుస్తాం చూడు, దాంతో సమానమాట. అంటే ఆయన రాజ్యం ఎంత గొప్పదో చూడండి ఒకసారి. అంటే అందుకే రాజు ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యం, ఆయన రాజ్యం సంపూర్ణమైన రాజ్యం. ఈ రాజ్యం వైపు మనసు పెట్టనివ్వకుండా మనిషికి ఏం చేశాడంటే సాతానుడు లోకంలో జాలేశాడు. రాత్రి పగలు తెల్లారితే నువ్వు ప్రార్థన మానేసి దానికోసం పరిగెడతావు, కూటాలు మానేసి దాని గురించి పోకలాడతావు, దాని గురించి తిట్టడాలు చేస్తావు, కొట్టడాలు చేస్తావు, లేకపోతే దాని గురించి ఎవరికైనా దౌర్జన్యం చేస్తావు.
దాని గురించి ఎవరికైనా అన్యాయంగా మాట్లాడేయడం అంటాం. ఆ పొలంలో ఎవడైనా లాక్కుంటాడేట అని వాళ్ళ పొలము గురించి నువ్వు ఏదో పాకులాడేస్తావు. ఏది చేస్తావు నీకే తెలియదు. ఇదంతా కారణం ఏంటి చెప్పనా? దేవుని రాజ్యం వైపు నీ మనసు లేకుండా చేయటం. ముందుగా ఈ మాటలను ఎప్పుడు చెప్పాడు చెప్తాను. రెవల్యూషన్ మీకు చూపిస్తాను. ఇందులో ప్రత్యక్షత ఉంది. ఈ మాటలు ఎప్పుడు చెప్పాడంటే పరలోక ప్రార్థన నేర్పించిన తర్వాత. ఏమని ప్రార్థన చేయాలి మీకు తెలుసా అన్నాడు ఆయన. బాబు ముందుగా ఆయన రాజ్యం వచ్చినట్టు ప్రార్థన చేయండి. అందరూ చెప్పండి. బైబిల్ ఏం రాబడింది? మరియు మీరు ప్రార్థన చేసినప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. అక్కడ మీద వచ్చినము 5వ వచనమా 6వ వచనమా 9 నుండి. కాబట్టి మీరు ఎలాగో ప్రార్థన చేయండి. ఎలా ప్రార్థన చేయమంటాడు తన ప్రజలకి? సాతాను ఊరేసాడని తెలిసిపోయింది ఆయనకి. ఇట్స్ రైట్. ఏమి తిందుమో ఏమి త్రాగుదామో అన్నట్టుగా ఆకుని వెళ్ళిపోతాడు, తెలిసిపోయింది ఆయనకి. కానీ మీరు ప్రార్థన మాత్రం ఎలా చేయాలంటే పరలోకమందున్న మా తండ్రి నీ నామమే పరిశుద్ధ పరచబడును గాక. ఓకే, నెక్స్ట్ నీ రాజ్యము వచ్చును గాక. ఏంటొచ్చేస్తుంది? ఆయన రాజ్యం వచ్చేస్తే ఆయన రాజ్యంలో సమస్తం ఆయనకు ఉన్నాయి. ఏ మ్యాన్, ఈ సకల రాజ్యాలను వెళ్ళగొట్టబడతాయి, సకల రాజ్యాలను కూలిపోతాయి. ఒకటి దేవుని రాజ్యం మాత్రం మిగులుతుంది. ఇప్పుడు ఆ రాజ్యం వచ్చినట్టుగా మీరు ప్రార్థన చేయండి. ఏమంటున్నాను నేను? ఆయన రాజ్యం వచ్చినట్టుగా. ఇప్పుడు ఈ సాతాను రాజ్యం ఇది. ఇక్కడ ఎలాగేశాడు పన్నాగము? ప్రతి ఒక్కడు రాత్రి పగలు దీనికోసం పరిగెట్టాలి. దానికోసమే బ్రతుకు, ఇంకేట్లేదు. చైనా వాడు దేవుడు డబ్బే తెలుసా మీకు? ఆడు ఏదైనా చేసేస్తాడు డబ్బు కోసం. బెంజి కారునైనా డూప్లికేట్ బెంజి కారు తయారు చేసేస్తాడు. అలాంటి దెయ్యము ఈ లోకంలో తాండవిస్తుంది. అందుకే ఏమని ప్రార్థించబడి ఫస్ట్ నీ రాజ్యం అంటే ఆయనకి ఒక రాజు ఉన్నాడు, ఆ రాజుకు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యం వచ్చేనుగాక అని నీ దృష్టి ఉండాలే గాని ఇంకొక వైపు వెళ్ళకూడదని దేవుడు ముందే చెప్పాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇప్పుడు దీని గురించి చెప్పాడు. ఎన్నో వచ్చిన 25వ వచనం నుండి చదివితే అక్కడ ఎలాగ రాయబడింది? అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా. అందువలన అనే మాట గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. ఎందువలన? ఏదో మీద చెప్పాడు, ఏదో చెప్పాడు ఆయన. మీరు దేవునికి, అదే బాబు దయ్యము మీకు ఊరేసేస్తుంది, మిగతా వాడిని మోసం. ఏంటంటే మోసం చెప్తాను చూడండి. అందువలన అనే మాట చాలా గొప్ప మెసేజ్ అన్న. అందువలన అంటే ఎన్నో 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 నష్టాలు చెప్పి ఉంటాడు. ఎన్నో పనికిమాలిన విషయాలన్నీ దయ్యం ఉంచింది అని చెప్తాడు ఆయన. ఏమేమి చెప్పాడంటే దానికి ముందు అందువలన మాటకు ముందు చదవక మునుపు మనము 19వ వచనం కూడా చదువుదాం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. అచ్చా, ఏమైందయ్యా? భూమి మీద ధనాలన్నీ పోతాయన్నమాట. అంటే ఇవన్నీ చెప్పిన తర్వాత భూమి మీద మీ ధనమును చేకూర్చుకునవద్దు. భూమి మీద చిమ్మెటయు తుప్పును తినివేయును. అచ్చా, దొంగలు కూడా కన్నము వేసి దొంగిలెదరు. మరి నీ రాజ్యంలో అరే యార్, అంటే ఆయన రాజ్యములో ఇలాంటివేం జరగవు. ఇదే మనిషి దేనికోసం దేన్నైతే దొంగలు పట్టుకెళ్ళిపోతారో తుప్పు పెట్టద్దో అలాంటి దానికోసం పరిగెడినట్టుగా వీడు వలయడము దేవుడు చూసించాడు. ఇప్పుడు అందుకేమంటాడంటే చదివినట్లయితే అక్కడ పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. ఆయన రాజ్యములో ధనము కూర్చుకోనండి. అచ్చట చిమ్మెట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు. అంత నీతి రాజ్యం అది. అక్కడ కన్నం ఉండదు, దొంగలు ఉండరు, ఎవరు ఉండరు. అయితే దొంగలు కన్నము వేసి దొంగిలరు. అసలు దొంగలు వెళ్తాయి కదా అక్కడికి, దొంగలే ఉండవు. అలాంటి నీతి రాజ్యం ముందు మనకు కావాలని ప్రత్యక్షత ద్వారా మన జీవితాలు సమర్పించుకుంటే నేను మాట్లాడుతున్నాను, దీని నుండి తప్పించుకోగలుగుతారు. ఇవన్నీ చెప్తూ ఏమంటాడంటే ధనం ఎక్కడుండును, మీ ధనం ఎక్కడుందో మీ హృదయము ఉండును. ఉంటుంది. దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడల, తేటగా దాన్ని చూసినట్లయితే నీ దేహమంతయు వెలుగుమయుండును. ఇప్పుడు కన్ను అంటే ఆత్మీయ కన్ను కరెక్ట్ గా తెరవబడి ఉంటే ఈ శరీరం కరెక్ట్ అయిన రీతిలో నడిపిస్తాం. నేనేది మాట్లాడుతూ అర్థం చేసుకోండి. ఆత్మీయ నేత్రాలు మూయబడిపోతే ఆత్మీయ నేత్రాలు దీనికోసమే పరిగెడతారు. నీ దేహం అంధకారంలోకి వెళ్ళిపోద్ది, అంటే పాతాళంకి వెళ్ళిపోద్ది.
సాతాను రాజ్యం కోసమే పనిచేస్తావు. ఇవన్నీ చెప్పిన తర్వాత 25వ వచనం స్టార్ట్ చేశాడు. అందువలన మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు. అందువలన నేను మీతో చెప్పునది ఏమనగా ఏమి తిందుమో ఏమి తాగుదుమో ధరించుకుందుమో అని మీ ప్రాణమును గూర్చైనను ఏమి ధరించుకుందుమని మీ దేహాన్ని గూర్చి చింతించకండి. ఒక రాజ్యం కోసం చింతించండి. ఎంత రాజ్యం? తుప్పు పట్టకపోయిన రాజ్యం, దొంగలు లేని రాజ్యం, ఏది అవసరం ఉందో అక్కడ దొరికే రాజ్యం అది. ఇప్పుడు మనిషి దేనికోసం పాకులాడాలి జీవితం? ఇప్పుడు తెల్లారులేసి ఏ రాజ్యం కోసం పోరాడుతున్నాం మనం? సాతానుడు ఊరిలో పడ్డామా లేదైతే? ఇందాక మా కుక్క పిల్ల పెద్ద గోతులు పడిపోయి నేనెవరికి కనబడట్లేదని మొక్కలు వడ్డించేస్తున్నాను అంటే ఎవరు నాకు చూడట్లేదు కదా అనుకుంటుంది అది. ఒరే నువ్వు పడిందే చచ్చిపోయిన గుమిలో గోతులు పడ్డం జీవితాంతం మరి బయటికి రాదు. నేను గారు దిగిపోతాయి. అది చచ్చిపోతుందన్న ఆలోచన కూడా లేకుండా దాని కళ్ళు మూసి దాగునిపోతుంది అనమాట. మనిషి నశించిపోతాడని తెలియకుండానే ఈ ఊరిలో ఇరిక్కిపోతున్నారు. నేను చెప్తున్నాను జాగ్రత్తగానండి. నీ రాజ్యం వచ్చును గాక అనే మాట ఎవరు నెరవేరుస్తుండ్రో నేను చెప్తాను ఇప్పుడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కదా ఇది దేవునికి ఒక రాజ్యం ఉందని, ఆ రాజ్యం శాశ్వత రాజ్యం అని, ఆ రాజ్యంలో దొంగలు లేరని, ఆ రాజ్యమే దేవుడు తీసుకుని రాబోతున్నాడని, ఈ భూమి మీద ఉండేది ఆ రాజ్యమే. ఈ మిగతా ఈ దొంగల రాజ్యం అంతా పోద్ది. ఎంత నిజాతి పరలో మీరు అందరూ తెలుసు. టీవీల ముందు కూర్చొని నిన్న ఒక మాట, ఈ రోజు ఒక మాట, ఈ రోజు మాట, మొన్న ఒక మాట, నిన్న ఒక మాట, అవతల మాట, ఈ రోజు ఒక మాట, ఈ రోజు మాట, ఆ రోజు మాట, ఎన్ని అబద్ధాలు మాట్లాడుతుండ్రు. ఇదంతా ఏంటి తెలుసా? సాతాను యొక్క వల. అర్థమైంది మీ అందరికీ? కానీ క్రీస్తు రాజ్యం యథార్థమైన రాజ్యం, శాశ్వత రాజ్యం. ఆ రాజ్యం కోసమే దావీదు రాశాడు. ఎంతమందికి అర్థమైందని మాట్లాడతారా? హల్లెలూయా. 24వ అధ్యాయం కీర్తన గ్రంథంలో ఒకసారి మీరు తీసి చదివినట్లయితే, 24వ అధ్యాయము కీర్తన రాసిన గ్రంథము 24వ అధ్యాయం మీరు తీసి చదివినట్లయితే అక్కడ ఇలాగ రాయబడింది. మీరు కొద్దిగా మీకు ఈరోజు దీని రివల్యూషన్ మీకు ఇస్తాను, ఓకేనా? కీర్తన 24:8 వచ్చిన మనం చదివితే ఒకసారి సార్. మహిమ గల రాజు ఎవడు? మహిమ కలిగిన ఈ రాజు ఎవరు? రాజుకి రాజ్యం ఉందే. మహిమ కలిగిన ఈ రాజు ఎవరు? బలశౌర్యము గల యెహోవా. ఆమేన్. ఆ రాజు ఎవరన్నా? అందుకే ఆయన యూదుల కోసం పుట్టేటప్పుడు ఏమో రాబడింది, యూదా రాజు అక్కడ పుట్టాడు, యూదుల రాజు అక్కడ పుట్టాడు అని వచ్చారా లేదా? రాజు అయినప్పుడు రాజుగా ఉండాలి కదా, రాజ్యం ఉండాలి కదా. ఆ రాజ్యం ఏంటి తెలుసా? నీతి కలిగిన రాజ్యం. అలాంటి రాజ్యం వైపు కళ్ళు లేకుండా చేసేదే ఈ దెయ్యం. చూడండి ఇక్కడ ఒకసారి చదవండి, ఇంకా ఒకసారి. యుద్ధ సూర్యుడైన యెహోవా గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా. ప్రధానంగా చెప్పారు పురాతనమైన తలుపులు అంటే ఏంటో, పురాతనమైన గుమ్మాలు అంటే ఏంటో. పాత నిబంధనలో యెహోవా కోసం బ్రతికిన పరిశుద్ధులు ఎత్తబాటు అనే వర్తమానంలో చెప్పాడు ఈ విషయాలను. అర్థమైంది మీ అందరికీ? ఈ పాత గుమ్మములారా పైకెత్తండి. ఎందుకంటే వాళ్ళ జీవితాలు దేవుడి కోసం సమర్పించుకొని బ్రతికారు, గుడారాల్లో బ్రతికారు. ఈ లోకం ఏది సంపాదించుకోలే. ఎందుకు? బైబిల్లో రాయబడింది హెబ్రీ రాసిన పత్రికలో, వాళ్ళు గుడారాల్లోనూ నివసించారు, కొండల్లోను గృహంలో నివసించారు. ఏమని కట్టుకోలేదు. అబ్రహాం ఏం తక్కువ డబ్బు ఉందా? ఎక్కడ కట్టుకోలేడు, డేరా వేసుకుని బ్రతికేవాడు. ఎందుకో తెలుసా? వారు ఇంకొక రాజ్యం కోసం, ఇంకొక పట్టణం కోసం ఎదుగుతున్నారు వాళ్ళు. ఎంతమందికి అర్థమైంది? ఇంకొక పట్టణం, కనబడకపోయిన ఒక పట్టణం ఉంది, కనబడకపోయిన ఒక రాజ్యం ఉంది. అదే శాశ్వతమైన రాజ్యం అని దానికోసం ఎదుగుతూ తిరుగుతున్నవాడు. అందుకే గుమ్మములారా మీరు తలలు పైకెత్తుకోనండి. మహిమ గల రాజు ప్రవేశించినట్లు, మహిమ కలిగిన రాజు, మహిమ కలిగిన ఒక రాజు ప్రవేశించినట్లుగా మిమ్మును లేవనెత్తుకొనుడి. మీ జీవితాలను మిమ్మల్ని మీరు లేవనెత్తుకోనండి. ఎవరు? ఆ రాజు రాజ్యము అప్పుడు శాశ్వతంగా ఉండబోతుంది.
ఇప్పుడు సాతానుడు అందులోకి మనం వెళ్ళకుండా మన కను దృష్టి, మన పనితీరు, మన పని రోజు లెగిసినట్టునే ఎటు మార్చేస్తాడు. ఏదైతే తుప్పు పడిపోద్దో, ఏదైతే ఉండదో, ఏదైతే శాశ్వతం కాదో దాని వైపు చూసేటట్టుగా చేస్తుంది. మహిమ గల ఈ రాజు ఎవడు? ఈ మహిమ కలిగిన ఈ రాజు ఎవడు? సైన్యములు అధిపతి యెహోవా. ఆయనే మన ఈ మహిమ గల రాజు. ఆ రాజు అంటే దావీదుకి ఎలా తెలిసిపోయిందా? దావీదుకు తెలిసింది కాబట్టే ఆయన ఎప్పుడు తన కత్తిని, తన ఈటిని, తన రాజ్యాన్ని నమ్ముకోలే, సైన్యాన్ని నమ్ముకోలే, యెహోవాను నమ్ముకునేవాడు. బ్రదర్, నిజంగా మనసంత ఎట్టుంది ఆయనకి? ఆయనకి తెలుసు ఈ కోట పర్మనెంట్ కాదని, ఆయనకి తెలుసు ఈ యొక్క దూలాల మంచి పర్మనెంట్ కాదని, ఆయనకి తెలుసు ఎండి బంగారాలు కూడా శాశ్వతం కాదని. ఆయన రాజ్యంలో నేను ఉంటే చాలని ఆ రాజ్యం కోసం బ్రతిమాలాడు. అందులో మన జీవితాలు సమర్పించుకుంటే ఖచ్చితంగా మనం శాశ్వతమైన రాజ్యంలో మనం నివాసం చేస్తాం. కానీ మనిషికి తప్పించే రూట్ ఏంటి తెలుసా? సరే, ఏమి తిందుమా, ఏమి తాగుతామా, ఉదయం నుండి సాయంత్రం వరకు డ్యూటీ ఏటమా చెప్పరా? కోరుండి సాతరడేసిన వలలోకి ఇందాక ఆయన ప్రార్థన చేశాడు, పక్షి చూస్తుండగా ఎవడు పడిపోతాడు? చూస్తే కదా పడిపోకుండా ఉండడానికి. ఇప్పుడు చూడకుండా కళ్ళు ఎప్పుడు చెప్తే నీ ఆత్మీయ నేత్రాలు తీసేస్తే ఖచ్చితంగా వల్ల పడిపోతాం. అందుకే ఆత్మీయ నేత్రాలు, మన కన్ను దేహానికి దీపం. మన కన్ను తేటగా ఉండేటప్పుడు మన శరీరాన్ని కూడా కంట్రోల్ చేసుకోగలం. అటు ఎటు వెళ్తావు, ఇటు రా. ఒక రాజ్యం చూడు, శాశ్వతమైన ఒక రాజ్యం, దానికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజ్యములో అన్నీ ఉన్నాయి. ఆయన రాజ్యములు అన్నీ ఉన్నాయి. అందులో ఆకలి దప్పుకులు గట్టలేవు, సమాధానం లేని బ్రతుకులు గట్టలేవు, ఆనందంతో కూడిన బ్రతుకులు. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, పరలోక ప్రార్థన చేయించిన తర్వాత ఇది ఎందుకు చెప్తున్నాడు ఆయన? పరలోక ప్రార్థన నేర్పించిన తర్వాత ఇవన్నీ చెప్పినంత అవసరం ఏంటంటే, ఆయన చూపించింది శాశ్వతమైన ఒక రాజ్యం. దానియాలకు చూపించాడు ఆయన. ఇదిగో అన్య రాజ్యాలన్నీ కూలిపోతున్నాయి, చేతి సహాయం లేని ఒక రాయి వచ్చి ఆ యొక్క రాజ్యాలని పడగొట్టి తుత్తునిలుగా చేసి ఇదే గొప్ప పెద్ద పర్వతంగా మారిపోబోతుంది. ఆ చిన్న తలరాయి ఎవరో కాదు, మన దేవుడైన రాజు అయి ఉన్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన రాజ్యమే శాశ్వతంగా ఉండబోయేది. దానిని ముందు ఎతకండి. దాంట్లో జానయ్యన లేదా, దాంట్లో నేను ప్రవేశిస్తానా లేదా, దానికోసం ప్రయాసపడండి. దానికోసం జీవితాలు సమర్పించుకోండి. దానికోసం రాత్రి పగలు ఎతకండి. దానికోసం నిలబడండి. దానికోసం అడగండి. దానికోసం నడవండి. దానికోసం చదవండి. హల్లెలూయా. ఇక్కడ విచిత్రమైన మాట, రాజు, ఈ యొక్క మహిమ కలిగిన ఈ రాజు ఎవడు? ఆయనే ఈ మహిమ గల రాజు. ఆయనే ఈ మహిమ కలిగిన రాజు. సైన్యములకు అధిపతి యెహోవాయే. ఇప్పుడు చెప్పండి, ఆయన రాజ్యం ఉందా లేదా? ఉందా? ఈ లోకమైన రాజ్యం లాంటిదా? సారా తాగించేసి గెలిచిన రాజ్యమా ఇది? బోటలు డబ్బులు ఇచ్చేసి గెలిచిన రాజ్యమా? అది నీతి కలిగిన రాజ్యం, అది యథార్థత కలిగిన రాజ్యం. అది దానికి ఎవరు సారా బోటలు ఇవ్వక్కర్లేదు. రాజు ఓట్లు వెళ్తే గెలిచినోడు కాదు ఆయన. ఆయన పుట్టుకతోనే రాజు. ఆయన రాజు. హల్లెలూయా. రాజు వేరు, ఇప్పుడు నడిపించిన పరిపాలకులు వేరు. తెలుసు కదా? ఈ నాయకులు వేరు. వీళ్ళు రిగ్గింగ్ చేయిస్తారు, ఆయన అలా చేయించరు. మాట్లాడే యథార్థత లేదు ఇక్కడ, నీతి లేదు. కానీ ఒక యేసయ్య రాజ్యంలో నీతి సమాధానాలు కలిగి ఉన్నాయి. అందుకే ఏం ప్రార్థన చేయమన్నాడు ముందు? తండ్రి, నీ రాజ్యం వచ్చును గాక. దృష్టి ఏంటది? నీ రాజ్యం వచ్చును గాక. ఎంత గొప్ప మాట అది! ఆయన రాజ్యము వస్తే చాలు, మిగతావన్నీ మనకి జరిగిపోతాయి. మన బ్రతుకులు దేనికోసం సమర్పించుకోవాలి? ఇప్పుడు మీకు చాప్టర్ తిప్పుతాను ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. మాకు మీరు చెప్పండి, దావీదు దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? నాకు మీరు చెప్పండి, కొండ నుండి కొండకు
ఈ ప్రాణ భయంతో పరిగెట్టిన వాళ్ళ దగ్గరికి ఎవడైనా చేరుతాడా? అనరు అనరు. రెండోది, అధికారంలో ఉన్నోడి దగ్గరికి వెళ్తే డబ్బులు వస్తాయా? అధికారంలో లేనోడి దగ్గరికి వెళ్తే డబ్బులు వెళ్తాయా? ఇప్పుడు ఎవరు రాజు? అప్పటికి దావీదు అక్కడ ఉన్నప్పటికీ సౌలు రాజుగా ఉన్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి వీళ్ళు? అప్పులు ఉన్నోళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా? అప్పులు ఉన్నోళ్ళు సౌలు దగ్గరికి వెళ్తే, అయ్యా మేము ఇలాగ రుణమాఫీ చేస్తామని మేము వచ్చాము, మేము రుణాల్లో ఉన్నాము, రుణమాఫీ చేస్తావు కదా, ఈ రోజు మా ప్రభుత్వాలు అలాగే చేస్తున్నాయి, రైతు రుణమని, ఈ రుణమని, ఆ రుణమని కొట్టి పారేస్తున్నారు, మా అప్పుల బాధలన్నీ మీరు తీరుస్తారని ఎక్కడికి వెళ్ళాలి? సౌలు దగ్గర రాజు దగ్గరికి వెళ్ళాలి. నాకు తెలియక అడుగుతున్నాను, కొండకి పరిగెట్టినోడి దగ్గరికి వెళ్తాను 2 కిలో. బ్రదర్, నీలాంటి కళ్ళు కాదాలి. ఈయన మీద ఉన్న అభిషేకం, దేవుడు ఈయనకి ఇచ్చిన అభిషేకము, ఈయనకి ఒక రాజ్యము రాబోతుందని, ఈయన రాజ్యము ఒక నీతి కలిగిన రాజ్యం అని, మంచిగా పరిపాలన చేసినోడు ఇతడే అవుతాడని ముందు చూసి వారి జీవితాలు ఆయన వైపు సమర్పించుకున్నారు బ్రదర్. హల్లెలూయా. వాళ్ళు ఏమంటారు తెలుసా? వాళ్ళు జాయిన్ అవుతుంటే వాళ్ళ భావం ఏంటి తెలుసా? నీ రాజ్యం వచ్చును గాక. అందరూ చెప్పండి. మాటలు రాయలేదు అక్కడ, ఆ పరలోక ప్రార్థన అంతా వీళ్ళు చేస్తున్నారు అక్కడ. ఎంతమందికి అర్థమైంది మాట? ఏం చేస్తున్నారండి వీళ్ళు? అప్పులో ఉన్నోళ్ళు, అసమాధానముగా ఉన్నోళ్ళు, అంటే ఈయన తగువే ఈయన తీర్చుకోలేకుండా పరిగెడుతుంటే, ఈ గృహకి ఆ గృహకి, ఈ కొండకి ఆ కొండకి పరిగెడుతుంటే, సమాధానం లేని వాళ్ళు ఈయనతో జాయిన్ అయిపోతుండ్రేటి? వాళ్ళు చూసింది ఇప్పుడు పరిగెట్టిన పరుగులు కాదు, ఇప్పుడు పడుతున్న ఇబ్బందులు కాదు వాళ్ళు చూసేది, వాళ్ళు భవిష్యత్తును చూస్తున్నారు వీళ్ళు. అందుకే ఈయనతో మేము కూడా తిరుగుతాం అంటున్నారు వీళ్ళు దేశదిమ్మరలుగా. ఈయన ఎటు వెళ్తాం అటు వెళ్తాం, ఎటు పక్క వెళ్తే ఈయనతో వెళ్తా నీకు గంజి నీళ్ళు దొరకదాయా, ఈయనతో వెళ్తా నీకు బిల్డింగ్ దొరకదాయా, నీ ఇంటికి గ్రాఫ్ట్ చేయరు, పెళ్లి చేయరు. అలాంటి వాడితో ఎందుకు జాయిన్ అయిపోతారు అంటే, తాత్కాలికమైన ఇహలోకమైన తుప్పు పట్టిన దాని వైపు మా కళ్ళు లేవు. త్వరలో స్థాపించబడే రాజ్యము, త్వరలో ఈయన రాజ్యమే ఇశ్రాయేలుకి ఏలబోతుంది. తరతరాల వారికి ఈయన కుటుంబం వాళ్ళే వస్తారు, ఏలుతారని వాళ్ళు చూడగలిగారు ప్రత్యక్షతగా. వాళ్ళ కళ్ళు తేటగా కనబడ్డది వాళ్ళకి. అందరు చెప్పన్నారా? నిజంగా నేను చెప్పండి, ఇప్పుడు పవర్లో ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తామా? ఓడిపోయిన ఎమ్మెల్యే ఎందుకు? పని జరగాలంటే మాట్లాడు. ఇప్పుడు ఆ అమ్మ దగ్గరికి వెళ్ళారు అనుకో, ఆమె ఏమంటారు? ఊరే నా పనే నేను జరిగించడం, వెళ్ళండి రా అంటాడు. కానీ దావీదుకు తెలుసు ఈ రాజ్యం ఎవరిచ్చారో నాకు అనేది, ఎవరు చేతిలో పెడుతున్నారన్న విషయం తెలుసు దావీదుకి. ఆయన ఆ డైలాగ్ కొట్లే, నేనే ప్రాణ భయంతో పరిగెడుతుంటే మీరు నా వెనకాల అడుక్కున్నాడు ఒకడైతే ఆడు మూతి నాయకుడు మరొకటిలాగా, మీరేంటో నా వెనకాల పరిగెడుతున్నారు? అడుక్కున్నాడే కష్టపడి అడుక్కున్నట్టుగా, ఆడు మూతులు ఇంకొకటి నాకినట్టుగా మీరు ఎలాగొస్తున్నారేంటి అనలేదు. వాళ్ళందరికీ చేర్చుకుంటున్నారు. వీళ్ళకి ఒక ప్రత్యక్షత ఉందని, వీరి కన్నులకి ఇంకొకటి చూడబడిందని, ఈయన దూరంలో ఉన్నది చూడగలిగారని, రాబోతున్న దాన్ని చూడగలిగారని, అందుకే వాళ్ళ జీవితాలు నా దగ్గరికి వచ్చి సమర్పించుకుంటున్నారని దావీదు వాళ్ళందరికీ అధిపతి అయ్యాడు. డబ్బున్నోళ్ళకి అధిపతి అవ్వాలి కానీ పేదోళ్ళకి అధిపతి అవుతుంది బేటయ్యా. ఆ పేదోళ్ళు కాదయ్యా, రాబోయే రాజ్యంలో ధనవంతులాలు. దేవుడి నామానికి భయం కలుగు కాక. అందుకే బైబిల్లో రాయబడింది, ఈ లోకంలో నువ్వు పేదవాడవచ్చు, కానీ ఇహలోకం, ఆ లోకంలో డబ్బులు ధనములు సమస్తములు నీవే, నువ్వు రాజకుమారుడివి. కానీ ఇప్పుడు వాళ్ళు తీర్మానం చూడండి. ఇప్పుడు నేనేదో మాట్లాడుతున్నాను, వాళ్ళు ఏం తీర్మానం చేసుకున్నారమ్మా? దావీదు దగ్గరికి వెళ్తే 4 కొండలు పరిగెట్టొచ్చు అనుకుని వెళ్తున్నారా? వాళ్ళ దృష్టి ఏంటి? ఫస్ట్ వాళ్ళు సమర్పించుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఈ రాజ్యం వస్తుంది కనుక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము నెరవేరును గాక. అది చూస్తారు. ఎప్పుడైనా ఈ ప్రత్యక్షతతో ఎవడైతే చూస్తాడో
అది చూడకుండా ఈ లోకం మీద మనసు పెట్టి తిరుగుతాడు, వాడు ఎప్పుడు దేవుడు మనిషి కాడు. లోకం కోసం పరిగెట్టినోడు దేవుడు మనిషి కాదు. లోక ధనం కోసం పరిగెట్టినోడు దేవుడు మనిషి కాదు. కానీ ఈ రెవల్యూషన్ చూసినోడు, ఈ ప్రత్యక్షత చూసినోడికి దేవుడు ఏనాడు త్రోసివేయడు. దావీదు ఇక్కడ తోయలేకపోయాడు. ఆయనకి వీళ్ళు అప్పుల్లో ఉన్నోళ్ళు, సమాధానం లేనోళ్ళు, చెప్పండి, కుంటోలు నడ్డోలు వస్తున్నారు ఆయన దగ్గరికి. నా దగ్గరికి వచ్చిన వాళ్ళంతా డబ్బున్న వాళ్ళు రావాలరా, పెట్టుబడి పెట్టిన వాళ్ళు. ఈ రోజు రాజకీయ పార్టీలు ఎవరికి చేర్చుకుంటారు చెప్పండి? ఎవరికి టికెట్ ఇస్తారు చెప్పండి? నీకు ఇస్తారా, నాకు ఇస్తారా? నీకు టికెట్ ఇచ్చి మరి ఎమ్మెల్యే టికెట్ ఎందుకు? ఎవడైతే డబ్బు కడతాడో, ఎవడైతే పార్టీకి ఫండ్ ఇస్తాడో, ఆ బ్లాక్ మెయిల్ అంతా ఇస్తాడో తెలియకుండా, ఎవరికి తెలియకుండా వాడినే టికెట్ ఇస్తాడు. అదే కదా ఈ లోకంలో జరుగుతుంది. మాట్లాడరేటీలు అదే కదా. కానీ ఈయన దగ్గర డబ్బులు లేనోళ్ళు, అప్పుల్లో పాలైనోళ్ళు, వీళ్ళకి ఎలా తెలిసిపోయింది? ఈయన రాజ్యం వచ్చినప్పుడు మేము పావల అప్పు ఉండక్కర్లే, ఎవరికి అచ్చు ఉండక్కర్లే, వీళ్ళకి మనోనేత్రాలు తెరవబడ్డాయా లేదా, వీళ్ళ కళ్ళు సాపుగా ఉన్నాయా లేవా, తేటగా ఉన్నాయా లేదా. కానీ ఈరోజు శత్రువు క్రైస్తవులు అనబడిన వాళ్ళందరికీ కళ్ళు పొడి చేస్తున్నాడు. మేషాలు నేనేం మాట్లాడుతున్నాను? నేను కన్ను తీసేస్తే, ఆ పాస్టర్ అవనే విశ్వాస అవనే ఆడు కన్ను తీసేస్తే వాడు రాత్రి పగల ప్రయాసపడిందంత దేనికోసం? డబ్బు కోసం, ధనం కోసం, తన పిల్లల కోసం. మీరు చెప్పండి. తన డబ్బులు తన పిల్లలకి జమ చేయాలి. పిల్లడి పేరున కాకినాడలోని సెంటర్లోని ఒక స్థలం కొనియాలి, విజయవాడలో ఒక సెంటర్లో ఒక స్థలం కొనియాలి, అక్కడ కొనియాలి, ఇక్కడ కొనియాలి, నా పిల్లలు సుఖంగా బతికేయాలి అంటే ఇక్కడ ఉండిపోరు అని అర్థం. బైబిల్ చెప్తుంది ఈ లోకంలో ఏది సంపాదించుకో అన్నాడు ఆయన. ఎందుకంటే ఇది అగ్ని చేత కాల్చివేయబడుతుంది, నా రాజ్యం వస్తానే. నేనేది మాట్లాడుతున్నా అర్థమైందా? దావీదు వెనకాల వీళ్ళందరూ అప్పులు వెళ్ళిపోయి, నేను బ్యాంక్ ఇప్పుడు పవర్ ఆల్కుంది, సౌలు గారికి ఉంది, ఆయన దగ్గరికి వెళ్ళండిరా అని అనలే. వీళ్ళు రెవల్యూషన్ చూసి దావీదు దాటలేకపోయాడు. నేనేది మాట్లాడుతున్నా అర్థమైందా? వాళ్ళ ప్రత్యక్షతను చూసి దాటలేకపోయాడు. ఎవరికైతే ఈ ప్రత్యక్షత ద్వారా ఎవరైతే గ్రహింపు కలిగి ఉంటారో వారికి దేవుడు దాటిపోలేడు. సంగమా వింటున్నారా? ఆ ప్రత్యక్షతే సిలువ మీద ఉన్న కుడివైపు ఉన్న దొంగకు వచ్చింది. అర్థమైంది మీ అందరికీ? అదే ఇవన్నీ చూసు రాజ్యాలు, ఇదంతా వేస్ట్. అయితే ప్రభువా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయా. నేను చాలా దుర్మార్గుడు పనులు చేశాను ఇక్కడ. ఈ పనికి వాళ్ళ రాజ్యం కోసం పనిచేసి దొంగలైపోయాను. దానివల్ల మరణం వచ్చింది నాకు. ఇప్పుడు శిలువలో చనిపోవలసిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు నాకు. కానీ నీ రాజ్యంలో అది లేదు, నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ రాజ్య ప్రత్యక్షత ఆయన కలిగి ఉన్నందుకే ఆయనకి తోయలేకపోయాడు. నెక్స్ట్ నువ్వు వచ్చేస్తున్నావు అక్కడికి. అందరు చెప్పండి, చెయ్యెత్తి చెప్పండారా. 6 అడుగుల దూరంలోనే పరదేశం ఉంది, మన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఈ రాజ్యం కోసం వాళ్ళ జీవితాలు సమర్పించుకున్నారు. ప్రత్యక్షత ద్వారా వాళ్ళ జీవితాలు సమర్పించుకొని బ్రతికిన వాళ్ళందరూ 6వ పరిమాణములు ఉన్నారు. వాళ్ళందరూ ఆనందించాలంటే ఈ ప్రత్యక్షత ద్వారా బ్రతికిన వాళ్ళందరూ. హల్లెలూయా. మీ కన్నులు పొడవబడకుండా దేవుడి కోసం బ్రతకాలంటే ఈ రెవల్యూషన్ కలిగి ఉండాలి. నువ్వు ఉదయాన్నే లేచిపోయి పరిగెడుతున్నప్పుడు నువ్వు ఆలోచించాలి, ప్రభా నీ రాజ్యం కోసం బ్రతకవలసింది నేను. ఈ లోకంలో ఎందుకు నేను ప్రయాసపడుతున్నాను? దీనికోసం అందరి దగ్గర విరోధం ఎందుకు తెచ్చుకుంటాను? దీనికోసం నేను అందరికి తిడుతున్నాను ఏంటి? అందరికి నేను అసహించుకుంటా. ఇవన్నీ వేస్ట్ ప్రభా. నేను అందుకు అంటాను, ఎవడన్నా భూమి పారతో సగం తవ్వేస్తుంటే అలా చూడు, ఇచ్చే. బైబిల్ ఏం రాయబడం తెలుసా? నీ పై వస్త్రము లాక్కుంటే ఇంకొక వస్త్రం కూడా ఇచ్చే. ఒకడు ఎవడైనా సరే బలవంతంగా 1 మైలు దూరం నడు అని అంటే బలవంతంగా 2 మైళ్ళు నడిచే, తర్వాత రాజ్యం వస్తుంది కదా నేను చూసుకుంటాను. దేవుడి నామానికి మహిమ కలుగుగాక. ఇప్పుడు చెప్పండి, అప్పులోలు లోకాన్ని చూస్తే, లోకపరంగా ఆలోచిస్తే దావీదు ఇలాంటి వాళ్ళకి రాజు అవుతున్నాడు.
వాళ్ళు ఏ ప్రత్యక్ష ద్వారా వచ్చారో తెలుసా? ఈ పనికి వాళ్ళ రాజ్యములు ఉన్నంత వరకు మనం అప్పులే, ఈ అప్పులే. ఎంత కష్టపడినా ఇటు ఇటు మోద్దామంటే అటు కన్నం అయిపోవడం. మీరు కావాలని చూడండి, నా అనుభవం నేను చెప్తున్నాను. ఇటు తెస్తుంటాను, ఇటు కప్పుతుంటాను. ఇటు తీస్తే అటు కన్నం, అటు కన్నం అయితే ఇటు కన్నం. మొత్తానికి లాభం లేదు. ప్రవక్త చెప్పేశాడు, ఆ వర్తమానంలో దొరికింది అది. కానీ ఒక రాజ్యం రాబోతుంది కదా, సర్వము ఆయన దగ్గర ఉన్నాయి. దాని గురించి ప్రయాసపడక్కర్లేదు. మిస్టర్ ఆంధ్రయ్య, వెరీ గుడ్, లేచావమ్మా, లేచావా. అందుకే నేను చెప్తున్నాను, దయచేసి వినండి. బైబిల్ చెప్పిన పద్ధతిని మనం చూడకపోతే మన కళ్ళు సాతానుడు పొడిచినట్టు. నీ కన్ను ఆల్రెడీ చీకటమయమైంది. ఈ కళ్ళు తీయటమే వాడి పని, ఈ కళ్ళు తీయటమే వాడి పని. ఈ లవోదిక కాలంలో మరీ ఎక్కువగా జనాలకి పొడిచింది ఎప్పుడంటే ఇప్పుడే. లవోదిక కాలంలో గుడ్డిది, దేనిని వద్దన్నాడు దేవుడు దానికోసం పరిగెట్టేట్టుగా సాతానుడు చేస్తాడు. బైబిల్ ఇవన్నీ చదివినవే, ఇవన్నీ చదివినవే. తెల్లారి 5 గంటలకి వెళ్ళి జీడి చెట్ల దగ్గర తుప్పలు నరికినట్టుగా ఎప్పుడైనా తెల్లారి 5 గంటలకి ప్రేయర్కి వచ్చారా? ఏ ఏ నీ దేహానికి కరెక్ట్ గా నడిపించుకోవడానికి నీ కన్ను ఉంటాయి కదా. నేనేం మాట్లాడుతున్నా అర్థం చేసుకోండి. నీ కన్ను ఉంటాయి కదా, నీ దేహానికి దీపంగా ఉండడానికి. ఆ కన్ను తీసింది అది. ఎప్పుడైనా సరే ఉదయం 4 గంటలకు ప్రేయర్ పెడితే వస్తావా? తిడామాడా ఉదాహరణ చెప్పరేంటి? అదే నీ మేకో నీ గొర్రె తప్పిపోయింది అనుకో, లేకపోతే సంతకి వెళ్ళాలి రేపు రాత్రే దానికి తువ్వాలు చుట్టూ ఉంచుతాం. ఇదంతా ఏంటి తెలుసా? నీ కన్ను పొడి చేశాడు వాడు, నీ గుడ్డోడుగా చేసి నీ దృష్టి శాశ్వతం కాని దాని వైపు తిప్పేశాడు. ఏదైతే వద్దన్నాడు దేవుడు అటువైపే. ఇవి సాధారణమైన విషయాలు అనుకుంటాం మనం, ఇది మామూలు విషయాలు కాదు. సంఘం ఈరోజు ఆ స్థితిలోకి వెళ్ళిపోయింది. నిజం చెప్తున్నాను బ్రదర్. బయటే మాట్లాడుతుంటాం, దేవుడు అవన్నీ వేస్ట్ అన్నాడు కదా, ఇవన్నీ వేస్ట్ అయితే అలాగే ఎందుకు పరిగెడుతున్నావు? మాట ఒకటే, కానీ దావీదు దగ్గరకు వచ్చిన వాళ్ళు అలాంటి వాళ్ళు కాదమ్మా, అలాంటి వాళ్ళు కాదు బాబు. నీలాంటి మాట ఒకటి చేతలు ఒకటి చూపించిన వాళ్ళు కాదు, మనలాంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఒక ప్రత్యక్షత ద్వారా వారి జీవితాలు దావీదు కోసం, దావీదు యొక్క రాజ్యం కోసం, దావీదుతో కష్టపడతాం పర్లే, దావీదు కోసం ఆకలి ఉంటాం పర్లే. ఆ దావీదు ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ తీర్మానం ఎందుకు మనం చేసుకోలేకపోతున్నాం? అలాంటి ప్రతిష్ట మన జీవితాలకి ఎందుకు మనకు రావట్లేదు చెప్పరా? సాతానుడు నీ కన్ను పొడిచేశాడు. ఇది వాస్తవం. కానీ దావీదు దగ్గర వచ్చిన మనుషులు వాళ్ళు ఏంటి తెలుసా? అప్పటికే కొండల్లో పరిగెడుతున్నారు. మీరు చూడండి, వాళ్ళు పరిగెట్టిన పరిగెట్లు మీకు చూపిస్తాను. మీరు చూడండి, మొదటి సమయంలో 21వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం మనం చదివితే అక్కడ ఏమి రాబడింది తెలుసా? రాజు పని వేగిరము జరగవలనని ఎరిగి నా ఖడ్గమునైనను ఆయుధమునైనను నేను తేలేదు, ఇక్కడ నీ యొద్ద ఖడ్గమైనను ఈటైనను ఉన్నదా అని దావీదు అహీమెలెకును అడుగగా యాజకులు
ఒక ఖడ్గము కూడా తేకపోయినాడు ఈయన. కత్తి లేదు చేతిలో. అలాంటి వాడు రక్షించేస్తాడని అలాగే వెళ్తున్నారండి. వాళ్ళు చూసింది భౌతికమైనది కాదు బ్రదర్. వాళ్ళు చూసింది భౌతికమైన యహలోకములో కలిగి ఉన్న కలయిక బట్టి చూడట్లే. ఈ లోకములో ధనవంతుడా పేదవాడని చూడట్లే. వీరికి ఇచ్చిన రాజ్యం దేవుడిచ్చింది శాశ్వతమైన రాజ్యం అని వాళ్ళు చూడగలిగారు. ఇది కేవలం ఒక ఛాయ మాత్రమే. మనం చదువుతుంది ఏంటది? ఛాయ. పరలోక ప్రార్థన ఎవరు జరిపిస్తున్నారు అక్కడ? ఇక్కడ రాయబడింది. మన దావీదు రాయించాడు, పలికాడు, అక్కడ జరిగించాడు. వాళ్ళ యొక్క ప్రవర్తనే నీ రాజ్యం వచ్చునుగాక అని జాయిన్ అవుతున్నారు వాళ్ళు. నేనేం మాట్లాడుతున్నా అర్థమవుతుందా? ఇదంతా ఒక రెవల్యూషన్, ఒక ప్రత్యక్షత. చూడండి ఇక్కడ ఇంకేమంటాడో అక్కడ చూడండి. యాజకుడు యాలాలాయిలో నువ్వు చంపిన గొల్యాతు అను ఫిలిష్తీయుని ఖడ్గం ఉన్నది. ఆ ఖడ్గం ఉంది. అది కూడా అతనిది కాదు. అది వేరొకటి ఖడ్గం. అది ఫిలిష్తీయులది. అయితే బట్టతో చుట్టబడి ఏఫోదు వెనక ఉన్నది. అవును, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమును లేదు. నెక్స్ట్ దాన్ని తీసుకున్నట్టుగా నీకు ఇష్టమైన తీసుకోనమని దావీదు దానికి సమమైనది ఒకటి లేదు, దాన్ని నాకిమ్మనెను. అంతట దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయినోడు జాయిన్ అయిపోతున్నారండి వీళ్ళు. పారిపోయినోడు వెనకాల జాయిన్ అయిపోతున్నాడు. బ్రదర్, ఈ బైబిల్ ప్రత్యక్షతతో నిండి ఉన్నది. ప్రతి మాట వెనకాల దేవుని యొక్క అభిషేకం ఉంది. పారిపోయినోడు వెనకాల ఎవరైనా జాయిన్ అవుతారా? కానీ వీళ్ళెందుకు జాయిన్ అవుతున్నారు? ఈయనకే దిక్కు లేదు. వాళ్ళు చూసింది ఇహలోకమైన మహిమను కాదు, ఈ లోకంలో ఉన్న కలిగి ఉన్న దాన్ని బట్టి చూడట్లేదు. వీళ్ళు చూసింది దావీదు వెనకాల అభిషేకమైన రాజ్యం. నేనేం మాట్లాడుతున్నా అర్థమైందా? పరలోక ప్రార్థన ఎవరు జరిగిస్తున్నారు? ఎప్పుడో పరలోక ప్రార్థన వీళ్ళు జరిగిస్తున్నారని చూసావా? మనం చూసామా? కానీ అక్కడ చూడండి ఏం రాయబడి ఉందో. చూడండి ఇక్కడ ఏమంటాడు. ఇంకా నెక్స్ట్, గాతు రాజు అయిన ఆకీషు నొద్దకు దావీదు వచ్చాడు. ఆకీషు సేవకులు, ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయొచ్చు. సౌలు 1000 కొలది హతము చేశాననియు దావీదు 10,000 కొలది హతము చేశాననియు పాడిన పాటలు ఇతను గూర్చినవే కదా. శత్రువుకి ఎక్కడో టచ్ అవుతుంది. శత్రువుకి టచ్ అవుతుందయ్యా. ఈయన గురించి ఏదో పలికినట్టుకున్నారు. ఈడెందుకు ఈయన పారిపోతున్నాడు? రాజు అయిపోవాలి కదా అనుకుంటున్నారు వీళ్ళు. కానీ అది భవిష్యత్తులో రాబోయే రాజ్యం. అది కంటికి కనబడలేదు, ఇంకా దృశ్యము కాలే. మన దేవుడు వాగ్దానం చేసింది కంటికి కనబడలేదు, చెవికి గోచరం కాలే, కానీ శాశ్వతమైంది అదే. వీళ్ళందరూ ప్రపంచం లోకమంతా సౌలు వెనకాల పరిగెట్టినట్టుగా అటువైపు ఉన్నారు. కానీ దావీదు వైపు ఉన్న వాళ్ళు వీళ్ళు కన్నులు తెరవబడిన వాళ్ళు. సంగమా, దేనికోసం ప్రయాసపడుతున్నాం? దేనికోసం మీరు అనుకుంటున్నారు? మా పిల్లలకి డబ్బు బ్యాంకులో ఉంచితే మా పిల్లలు బాగా బతుకుతారు, ఈ బంగారము, ఈ వెండి, ఈ భూమి మా పిల్లలకు ఉంచితే వాళ్ళు చెడిపోతారే. కానీ దానివల్ల బాగుపడరు. వాళ్ళకి వాల్యూ తెలియదు. తల్లిదండ్రులు కష్టపడిన డబ్బుతో ఎంజాయ్ చేసిన పిల్లలకి అర్థం కాదు. వాడు మట్టుకు వాడు చెమటూరుస్తారు చూడు, రూపాయి వాల్యూ తెలుస్తుంది. అందుకే మోషేకి చెప్తున్నా, ఒక పంది కూడా వదలకు నువ్వని. నీ పిల్లలు మీరే కష్టపడాలా. పిల్లల కోసం కష్టపడడం తప్పు కాదు, కానీ ఇది శాశ్వతమని కష్టపడకూడదు. గుర్తుపెట్టుకోండి. పిల్లల కోసం భవిష్యత్తు గురించి మన దేవుడు ఆలోచిస్తున్నాడు మనకి. వాళ్ళు ఖచ్చితంగా కరెక్ట్ గా ఉంటే నా రాజ్యంలోకి వచ్చి వాళ్ళు బ్రతుకుతారని ఆయన అది చేస్తున్నాడు. కానీ ఇక్కడ మాత్రం డబ్బు సమకూర్చుకోకూడదు అన్నప్పుడు దానికి ఇంకా నెపాలు ఏం లేవు. ఏదో నేను మాట్లాడుతున్నాను ఏంటన్నయ్య, ఎందుకు కూర్చుకోకూడదు? దానికి వాల్యూ
కాబట్టి గనుకనే గనుకనే అని రాశాడనమాట. అంటే ఇవన్నీ కూడా పర్మనెంట్ రాజ్యాలు కావు, ఇక్కడ అంతా వేస్ట్ అయిపోద్ది. ఒకరోజు నేను అగ్ని వర్షం కురిపిస్తాను, ఆ రోజు భూమితో సహా నీ పొలాలు కాలిపోతాయి, నీ జీడి చెట్లు కాలిపోతాయి, ఆ, నీ హద్దులు సరిగిపోతాయి. నెట్లో ఉంది బెదరు మాది, నెట్ ఆ నెట్టే కాలిపోతాయి. ఏమనరా? మీ గురుండి సాటిలైటే కాలిపోతాయి. కంప్యూటర్ నీ భూమి ఎక్కడ చూపిస్తుంది? యాభై అంటే ఇవన్నీ శాశ్వతం కాదు. కానీ సాతానుడు ఏం చేశాడు? ఏదైతే శాశ్వతం కాదు దాని వైపు నీకు లాక్కుని వెళ్ళిపోతున్నాడు. దాని మీద ఉన్న కంట్రోలు లేకపోతే దాని మీద ఉన్న నియమం పాటించినట్టుగా నిత్య రాజ్యం కోసం నియమం పాటించట్లే. నేను ఏం మాట్లాడుతాను అర్థమైనా? సాతానుడు మొత్తానికి తిప్పిసాడా లేదా? తిప్పిసాడా లేదా? ఏమి తిందుము, ఏమి తాగుదుము, ఏమి ధరించుకుందుము, ఏమి ధరించుకుందాం, మనసు ఎటు తిప్పిసాడు కదా? ఏదైతే దేవుడు వద్దన్నాడో దాని వైపు ఈరోజు ప్రజలు పరిగెడుతున్నారు. దానినే చూడలేకపోయిన పరిస్థితులు ఉంది. కానీ దావీదు దగ్గర కొంతమంది ప్రత్యక్షత కలిగిన వాళ్ళు ఉన్నారు. అందుకే వాళ్ళ అర్థం ఏమనలే, మీరు వెళ్ళిపోండి, నా దగ్గర ఏముంది పవర్, ఇప్పుడు రాజు ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి అనలే. వాళ్ళందరికీ అధిపతి ఫాలో అవ్వండి అన్నాడు. ఇప్పుడు ఈ కొండకి ఆ కొండకి, ఆ కొండకి ఈ కొండకి, ఈ కొండకి ఆ కొండకి పరిగెడుతున్నారు. దావీదుతో కూడా ఇల్లు వెళ్తున్నారు. ఎవరన్నా ఇల్లు రెవల్యూషన్ ప్రపంచానికి కనబడితే ప్రపంచం చదివిందంతా అసమాధాన వాళ్ళు, అప్పులోలు అన్నట్టుగా ఉంటది అది. కానీ నేనంటాను, వీళ్ళు మినిస్టర్స్, ఆ రాజ్యంలో ఎవరెవరు మంత్రులు, సైన్యాధ్యక్షులు, సైన్యాధిపతులు అంటే దావీదు చూశాడు. ఆ విధంగా ఇప్పుడు ప్రపంచం చూసి రాసింది ఏం చదువుతుంది చెప్పండి మీరే. ఇప్పుడు దావీదు రాయించింది బట్టి మనం ఏం చదువుతాం చెప్పండి? ప్రపంచం అంతా ఏం చేస్తుంది? అప్పులోలు, సమాధానం లేనోళ్ళు. కానీ దావీదు ఎలా చూశాడు తెలుసా? నా మినిస్టర్స్, నా రాజ్యంలో పరిపాలన చేసిన వాళ్ళు. అంటే వీళ్ళు ప్రత్యక్షత అలాగ తెరవబడింది. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. అందుకే ఈ పనికి మాలిన దానికోసం మనం ప్రయాసపడకుండా రెవల్యూషన్ తో ఆయన రాజ్యం కోసం చూడాలి. ఆయన రాజ్యం రాబోతుందని దానికోసం జీవితాలు సమర్పించుకోవాలి. అది దేవుడు కోరుతున్నాడు. అందుకే బ్రదర్ బనం గారు చెప్పారు, ఇక్కడ ఏది మనం ఉంచి వెళ్ళిపోయిన ప్రయోజనం ఏమి లేదు, కానీ ఆ రాజ్యం కోసం బ్రతకడం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రవక్త వర్తమానంలో ఏం చెప్పాడు తెలుసా? ఆయన ఒక మాట అన్నాడు, దయచేసి నాతో కూడా ఆ వర్తమానం తీసి చదువుతారా? చదవాలని కోరుతున్నాను. సజీవ దేవుని నిజ సంఘం యొక్క 5 ఖచ్చిత గుర్తులు. ఇది ఎంట మెసేజ్ అనే యాప్ లో 69/11 ఈవినింగ్ బోధించారు. దయచేసి మీరు చూడాలని కోరుతున్నాను. 67వ పేర అక్కడ ఏమంటాడు చూడండి. 67 పేర 60 సంవత్సరం బోధించారు. 9/11 ఈవినింగ్. సంఘం యొక్క అర్థమును మీరిప్పుడు చూచారా? ఎందుకు ఈ లోకం నుండి పిలుస్తున్నాడు చెప్పరా? లోకము నుండి వేరు చేస్తున్నాడు తెలుసా తన ప్రజలకి? కారణం ఇది శాశ్వతమైనది కాదని. సంఘం అంటే అర్థం ఏంటి తెలుసా? సంఘం అనగా బయటకు పిలవబడినది అని భావము. దేని నుండి బయటికి పిలవబడింది? లోకము నుండి. అందరు చెప్పండి. లోకం అంటే ఏంటి? నేత్రాశ, శరీరాశ, జీవపుటంబము. ఈ మూడింటి కోసమే బ్రతుకుతున్నారు లోకమంతా. ఏమి తిందాం అంటే రొట్టె, మకాన్, కపడ. ఏంటంటారు దానికి? రోటీ, మకాన్, కపడ. అంటే ఈ కపడ అంటే హిందీలో చెప్పాను నేను ఇప్పుడు. రొట్టె అంటే తిండి చెప్పండి, మకాన్ అంటే ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు. ఈ 3 అంటే చాలన్నా, మరి ఏంటక్కర్లేదు. దానికోసమే ప్రయాసపడతారా లేదా? కానీ దేవుడు
తన వాక్యములు ఏం సెలవిచ్చాడు చూడండి ఒకసారి. వారు బయటకు పిలువబడిన జనులయుండి, వారు బయటికి పిలువబడిన జనులయుండి మెస్సయ్య రాజ్యములో, మెస్సయ్య యొక్క రాజ్యములో ఆ రాజు ద్వారానే పరిపాలించబడుచుండుదురు. అరే, ఒక రాజ్యం ఉంది మెస్సయ్యకి, మెస్సయ్య రాజ్యం అది, అందులో శాశ్వతంగా బ్రతుకుతారు. అయితే ఇంకేమంటాడు చిన్నకి, అది అద్భుతము కాదా? అది అద్భుతము కాదా? దానిని నేను ప్రేమించుచున్నాను. ఆ? మన ప్రవక్త ఏమంటాడు చూడండి, నేను ప్రేమిస్తున్నాను. ఏ రాజ్యాన్ని ప్రేమిస్తున్నాడు? ఈ లోక రాజ్యాన్ని కాదనయా, నేను దాన్ని ప్రేమిస్తున్నాను. ఇంకా ఆ రాజ్యము మెస్సయ్య సామ్రాజ్యము. అందరు చప్పట్లు కొడదామా? దేవుడి నామానికి మహిమ కలుగుగాక. చూడండి, బైబిల్లో ఎంత చక్కగా రాయించాడు, వర్తమానంలో ఎంత చక్కగా రాయించాడు. నువ్వు ఏ రాజ్యం కోసం ప్రతిష్ఠ చేసుకున్నావో చూడాలా. సోదరులారా, దానియేల్ భాయ్, మనం ఏ రాజ్యం కోసము ప్రతిష్ఠ చేయబడ్డామనేది మన జీవితాల ద్వారా నిరూపణ చేయాలి. హల్లెలూయా. ఇంకా కిందకి రాయబడింది ఏమని? మెస్సయ్య రాజ్యమని ఒక రచయిత వ్రాసెను. ఒక రచయిత రాశాడు, సజీవుడైన దేవుని యొక్క సంఘము, సజీవ దేవుని యొక్క సంఘము ఎన్నడూ సంస్థగా మారదని కూడా ఆ రచయితే వ్రాసెను. అరే యార్, మారదెట్టి పరిస్థితులు. ఆ రాజ్యం కోసం ప్రతిష్ఠ చేయబడదని. తర్వాత సంస్థ అనున్నది ఒక బూటకపు అనుకరణ. అమ్మ నాయన, సంస్థ అనేది ఒక బూటకు అనుకరణ. అబద్ధ సిద్ధాంతములన్నీయును అలాగే వచ్చి ఉన్నవి. ఓరే నాయన, కానీ మెస్సయ్య రాజ్యం అలాంటిది కాదు, శాశ్వతమైన రాజ్యం. నాకు మీరు చెప్పండి, సమాధానం లేనోళ్ళు దావీదు దగ్గర ఎందుకు జాయిన్ అవుతున్నారు? అప్పులు ఉన్నోళ్ళు దావీదు దగ్గర ఎందుకు జాయిన్ అవుతున్నారు? ఆ రాజ్యం, ఆ రాజుకి ఒక రాజ్యం ఉందని, ఆ రాజ్యము ఉండబోతుందని వాళ్ళు ప్రత్యక్షత ద్వారా చూడగలిగారు. వాళ్ళ శరీరాలు ఎటుపక్క నడిపించుకోగలిగారు? ఆ శాశ్వతమైన దాని వైపు, వెలుగు వైపు నడిపించుకోగలిగారు. వాళ్ళు జీవం వైపు నడిపించుకోగలిగారు. ఆ కన్నులు తీసేస్తే నువ్వు జీవం వైపు నడవలేవు, తీర్మానం చేసుకోలేవు, పూర్తిగా సాతాను చేతిలోకి వెళ్ళిపోతావు. నా ప్రియ సహోదరి సహోదరులారా, బైబులే. దావీదే పరిగెడుతున్న అతను వెనకాల వీళ్ళు జాయిన్ అవుతున్నారంటే ఎంతమందికి తెలుసు ఈ విషయం? ఒకవేళ ఈ లోకమైన చూపు తల్లిదండ్రులు ఉంటే, నీకు బుర్ర లేదురా, ఆడే తిరిగిపోతులా తిరుగుతుంటే ఆడే వెనకాల పరిగెడతావేంటి అనరా. కానీ వీళ్ళు చూసింది ఏంటో తెలుసా? ఇప్పుడు ప్రస్తుతం కావాలని పరిగెట్టింది కాదు, ఈయనకి దేవుడు అభిషేకించాడు, ఈయన మీద దేవుడు అభిషేకం ఉంది, ఈయన దేవుడే ఈయనకి రాజ్యం అనుగ్రహించి ఉన్నాడు అనే అభిషేకాన్ని వాళ్ళు చూడగలిగారు. ఈ రోజు ఈ వాక్యం యొక్క అభిషేకం ఎందుకు చూడలేకపోతున్నాం? మనం వాక్యం చెప్పింది జరగబోతుందని ఎందుకు మనం పట్టు కలిగి లేకపోతున్నాం? ఇంకేమంటాడన్న కింద చదివితే అక్కడ ఏం చదువుతున్నాడు చదవండి ఒకసారి. నిజమైన దానికి అవి అనుకరణలు. ఇవన్నీ అనుకరణలు నిజమైన దానికి. అయితే హేయము అనున్నది ఆ స్త్రీ పట్టుకొని ఉన్న పాత్రలో ఉన్నది, అది ఆమె యొక్క అపవిత్రత. అవును. ఇప్పుడు మీరు చూడండి, పెంతెకోస్తు వారు, కేథలిక్ వారికి ఏమీ భిన్నమైన వారు కారు. అందరూ లోకస్తులాగి ప్రవర్తించిన వాళ్ళే అంత. ఇవన్నీ వేరు, వర్తమానం వేరు. వీళ్ళు ఎలాంటి వాళ్ళతో జాయిన్ అయ్యారు చెప్పండి? వీళ్ళు దేని చూశారు? వెళ్ళు, నేను మరి మాట్లాడుతున్నా. ఈయనకి ఏ ఊరోళ్ళు కూడా పడరు. ప్రతి ఊరికి వెళ్తే ఆ ఊరోళ్ళు ఈయనకి కొట్టడము, తోలేయడము చేస్తున్నారు. అలాంటి వాళ్ళు వెనకాల వీళ్ళు జాయిన్ అవ్వడం కరెక్ట్? చూడ 30 అధ్యాయం 6వ వచనం మనం చదివితే, అధ్యాయం 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను. దావీదు గొప్ప దుఃఖంలో పడ్డాడు. ఏంటది? మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండి అని నాకు, దావీదు పక్షమైనందుకు రెండని వారు ఆ ఊర్లో ఉన్న ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరూ ఎత్తుకెళ్ళిపోయారు. శత్రువు మనిషి ఒక రాయి తీశారు వీళ్ళు. ఈసారి దావీదు ఊర్లోకి వస్తాయి కోటి జల్లెత్తు అనుకొని
ఎవరు పిల్లలు బట్టి, భార్యలు బట్టి ప్రాణాలు ఇసిగిపోయినాయట వాళ్ళకి. దావీదు పక్షం అయినందుకు ఆ ఊళ్ళోకి వచ్చిన శ్రమ, బాధ, చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఎవరు బట్టి ధైర్యం అన్నా? అరే యారు మనసులో ఈ రాజ్యం నాకు దేవుడు నాకు అనుగ్రహించాడు, దేవుడు నాకు ఏదో మేలు చేయబోతున్నాడు, అలాంటి వెనకాల ఈయన జాయిన్ అయిపోయారన్న. ఈయనకే దిక్కు లేదు, ఠికానా లేదు ఏ ఊర్లోను. అలాంటి తోడు వెనకాల జాయిన్ అయిపోవడానికి వీళ్ళు మనోనేత్రాలు స్పష్టంగా చూశారు. దేహానికి కన్ను, దీపం. వీళ్ళు దీపాలు వెలిగాయి. హల్లెలూయా. బుద్ధి లేని కన్నికలు దీపాలు ఆరిపోవడానికి కారణం ఏంటో తెలుసా? అరే యారు చూపు వేరే, దృష్టి వేరే, కానీ వీళ్ళు దేహం ఎలుగు వైపు తిప్పుకున్నారు. కరెక్ట్ అయిన దేహానికి దీపం కన్నే కాబట్టి కన్ను మంచిదైనప్పుడు వీళ్ళ శరీరాలు కాపాడుకోవడం ఎలాగో వీళ్ళకి అర్థమైపోయింది. అందుకే సంగమా వాళ్ళు ఎంతగా ప్రతిష్ఠ చేసుకున్నారో తెలుసా రాజ్యాని కోసం. ఈ రోజు అందుకే యేసయ్య ఏం ప్రార్థన నేర్పించారో తెలుసా? అభిషక్తుడైన దావీదు, మన ప్రవక్త, మన యేసయ్య, నీ రాజ్యం వచ్చును గాక. ఏమని ప్రార్థన చేయమన్నాడు? నీ రాజ్యం వచ్చును గాక. ఈ రాజ్యం వచ్చును గాక అంటే మామూలుగా రాదు, నువ్వు సమర్పించుకుంటేనే గాని ఆ రాజ్యంలో మనం అడుగు పెట్టలేం. ఎంతమంది చప్పట్లు కొడతారు? హల్లెలూయా. కానీ మన ప్రయాసము అనియా ఇది ఎలాంటి వర్తమానం తెలుసా? నేను అడిగితే ఎక్కడ మొత్తం జీవితం అంతా లింక్ అయి ఉంది. ఈ జీవితం అంతా లింక్ అయి ఉందన్నమాట. ఇది కానీ మనకు అర్థమవుతాయి, ఖచ్చితంగా ఈ వాక్యానికి ప్రేమించక తప్పదు, వాక్యం చెప్పింది చేయక తప్పదు. ఎందుకో తెలుసా? ఇది జీవము కలిగిన దేవుని యొక్క రాజ్యం. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? మీ మధ్యలోనే ఆ రాజ్యం ఉంది. నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. ఎటుపక్క అభిషేకించబడతారో మీ ఇష్టం, ఎటుపక్క ప్రతిష్ఠ చేసుకుంటారో మీ జీవితాలు మీ ఇష్టం. దేవుని రాజ్యం ఎక్కడో లేదు, మీ మధ్యలోనే ఉందన్నాడు. ఎలాగుంది? అది కనబడదు. మనోనేత్రాలు తెరవబడేవాడికి ఆ దేవుని రాజ్యం ఏంటో తెలుస్తుంది. హల్లెలూయా. ఆ ప్రత్యక్షతో వచ్చిన వాళ్ళకి దేవుడు తోయలేకపోయాడు, దావీదు తోయలేకపోయాడు, ఆ సిలువ మీద ఉన్న దొంగకి దేవుడు తోయలేకపోయాడు. ఇంకో మాట చెప్పనా? ఒక పాపిష్టురాలైన స్త్రీ ప్రవక్త ఏమన్నాడు తెలుసా? రోజుకి 7 తోలిన ఆడదాయి. ఆమెకి ఆయన దగ్గరికి రాగానే, ఆమె గుర్తించగానే తోయలేకపోయాడు. కానీ అక్కడ సీమోను గుర్తించలేకపోయాడు. బయట మహిమలు, బయట పొగడతలు, బయట మంచి గౌరవం సంపాదించుకోవాల్సిన మనిషి, కానీ ఈమె గుర్తించినందుకు ఆయన తోయలేకపోయాడు. హల్లెలూయా. ఏమో కన్ను బాగా పనిచేస్తుంది ఎవరిది? ఇప్పుడు చూస్తున్నానని చెప్పుకున్నాడైతే సీమోను, పనికి మాలిదాయని చెప్పుకున్నాయి ఒక స్త్రీ, ఎవరి కన్ను చూసింది అసలైంది? ఆమె చేసింది తెలుసా? ఆమె క్రియల ద్వారా చూపించింది, నువ్వు మరణిస్తావు, పాతి పెట్టబడతావు, మరలా లెగిసి నీ రాజ్యం స్థాపిస్తావు. నేనేదో మాట్లాడుతున్నాను. అందుకే ఆమె గురించి ఏమైనా తెలుసా? రాజ్య సువార్త ఎక్కడ ప్రకటన చేసినా ఈమె పేరు రెత్తబడుతుంది అని చెప్పాడు ఆయన. ఏ రాజ్య సువార్త? దేవుడు రాజ్య సువార్త. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఒక రాజ్యం ఉంది బ్రదర్ దేవునికి. అప్పుడు పిలాతు అడిగాడు, నువ్వు యూదుల రాజువా? నువ్వు రాజు అంటే నువ్వు అన్నట్టే. ఎవరైనా రాజు కాకుండా రాజు అనేస్తారేంటి? కానీ నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. నీ రాజ్యం డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకునే రాజ్యం నీది. నా రాజ్యం నీతికి రాజ్యం, సమాధానానికి రాజ్యం, నిత్య జీవానికి రాజ్యం నాది. హల్లెలూయా. బ్రదర్, ఆ రాజ్యం కోసం మనం ఎంత ప్రతిష్ఠ చేసుకున్నాం అనేది చూడాలి. బైబిల్ చెప్తుంది ఆ రాజ్యం కోసం మనం జీవితాలు ఎంతగా ఇచ్చుకోవడం అనేది ముఖ్యం, ఎంతగా మన శరీరాలు అటువైపు తిప్పుతున్నాం అనేది ముఖ్యం. లోకం వైపు కాకుండా మన శరీరాలు దాని వైపు ఎంతగా తిప్పుతున్నాము వదిలేసి అనేది చాలా ప్రాముఖ్యం. అలాగైతే నీ కన్ను తెరవబడినట్టే. లేదా నీ కన్ను పొడిచేశాడు. ఇప్పటికైనా సంసోను వల్ల ప్రార్థన చేయి, ప్రభా మరొక్కసారి ప్రభువా నాతో మాట్లాడావు. నువ్వు అసలు దావీదు పరిగెడుతున్న పరిగెట్లు చూస్తే నువ్వు ఆశ్చర్యపోతావు.
అక్కడ ఇంకా చూసినట్లయితే దావీదు ఎలా పరిగెడుతున్నాడో మీకు చూపిస్తాను. దావీదు పరిగెట్టిన పరిగెట్లు చూడండి. ఆయన 27 అధ్యాయం 4వ వచనం, మొదటి సమయాలు 27 అధ్యాయం 4వ వచనంలో చూడండి ఒకసారి చదివినట్లయితే. దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట, గాదుకు పారిపోయాడండి సౌలు రాజు అని భయపడి. అతడు దావీదును వెదుకుట మానివేశను. ఓకే. అంతటి దావీదు రాజపురమందు నీ యొద్ద నీ దాసుడునైన నేను కాపురము చేయనేలా, నీ దృష్టికి నేను అనుగ్రహము పొందినవాడినైతే బయటి పట్టణంలో ఒక దాని యందు నేను కాపురమునటకు ఒక స్థలము ఇప్పించమని ఆకీషును అడగగా ఆకీషు సిగ్లకు అను గ్రామమును ఆ దినమున అతనికి ఇచ్చాను. ఒక్కడు దయాదాక్షం మీద బతికినోడు బయటికి కనబడుతుంది అలాగా మాట్లాడరేటి. ఇంకొకటి ఇస్తే కాపురం ఉన్నాడు, చెప్పాను కదా ఇప్పుడు, అడుక్కున్నాడు ఇంకొకడైతే మూతులు నాయకుడు మరొకడట. ఈయనే ఇంకొకటి బతకడానికి ఉండడానికి ఇల్లు అడుక్కుంటున్నాడు, స్థలం అడుక్కుంటున్నాడు. అలాంటిది ఇంకా వీళ్ళు జాయిన్ అయిపోవడం. బ్రదర్, వీళ్ళు చూసేది ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు కాదు, తాత్కాలికంగా జరుగుతున్న ఈ పరిస్థితులు కాదు వాళ్ళు చూసేది. వాళ్ళు చూసేది నిత్యముగా వచ్చేది. దానికోసం వారి జీవితాలు సమర్పించుకోండి. ఎందుకు రాయించారు తెలుసా దేవుడు? అలాగే ఈరోజు నా రాజ్యానికి వస్తుందని తెలుసుకొని, నా రాజ్యం స్థాపించబడుతుందని తెలుసుకొని, రెవల్యూషన్ ద్వారా తెలుసుకొని వారి జీవితాలు సమర్పించుకొని వారికి ఇదే జరగబోతుందని చెప్పడానికి ఛాయారూపంలో పాత నిబంధనలో రాయించాడు. ఎంతమంది చప్పట్లు కొడతారు? హల్లెలూయా. కానీ మనం అవన్నీ కనబడదు. ప్రార్థన మాత్రం కళ్ళు మూసి నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకములో జరిగినట్టుగా భూమి అందు మా యందు జరుగును గాక, మాకు అనుదిన ఆహారం మాకు దయచేసి పీకమే తినేసి పడుకుంటాము. కానీ దాని రెవల్యూషన్తో చదివితే రెవల్యూషన్తో చదివితే అది అర్థమవుతాయి. రెవల్యూషన్ ద్వారా చూస్తే దాని మాటల యొక్క వాల్యూ ఏంటో అర్థమవుతుంది. ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యం, ఆయన రాజ్యము నీతికి రాజ్యం. హల్లెలూయా. దానికోసం చనిపోయిన వారులారా, గుమ్మములారా, మీ తలలు పైకెత్తుకునుడి, పురాతన తలుపుల్లారా తెరవండి మీ జీవితాలు అని ఎందుకు రాయబడిందో చెప్పనా? అది శాశ్వతమైన ఒక రాజ్యం. దానికోసం ఎంత ప్రతిష్ఠ చేసుకుంటున్నాము, దానికోసం ఎంత ప్రయాసపడుతున్నాము అనేది ఎప్పుడైనా చూడాలి. ఎవడైనా సరే ప్రార్థన చేయకుండా రాదు మెలిసి పారిపోతున్న బైబిల్ చదవకుండా అంటే కన్ను పొడిచేసాడు వీడికి అనుకోండి, కన్ను పీకేశాడు వీడికి, నయం పీకేశాడు. వర్తమానాలు వినట్లేదు, ప్రార్థన చేయట్లేదు, వాక్యం దగ్గర కోసం ప్రయాసపడట్లేదు అంటే, ఇప్పుడు కూటమి జరిగినా ఇళ్ళ దగ్గర పడుకున్నారంటే అర్థమేంటి తెలుసా? వాళ్ళ కళ్ళు చీకటి అయిపోయింది, దేహం చీకటి కోసం పనిచేస్తుంది. దేవుడి నామానికి మహిమ కలుగుగా. కదా ఇంత దగ్గర ఈ కూటాలు ఎలాగ జరుగుతాయా? ఏ కూటంలో దేవుడు ఏం మాట్లాడతాడో మనకు తెలియదు, ఏ కూటంలో దేవుడు ఏ వాక్యం ఇప్పుతాడో తెలియదు మనకి. అలాంటిది ఏ కూటం వదలకుండా పరిగెడతాము. ప్రయాస తగ్గిపోయింది, మంట తగ్గిపోయింది అంటే ఎవరో మధ్యలో దలీలా వచ్చి పనిచేసింది, మధ్యలో ఇరికించేసింది. ఏదైతే దేవుడు చేయొద్దన్నాడో దానికోసం పరిగెట్టడం, దేవుడు ఏదైతే వద్దన్నాడో దానికోసం ప్రయాసపడడం, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు కదా? దావీదు చుట్టూ ఉన్న ప్రజలాగా ఈరోజు రాత్రి మనం ప్రతిష్ఠ చేసుకోవడం చాలా మంచిది. బైబిల్లో ఒక దగ్గర ఇలాగ రాయబడింది, పేతురు రాశాడు, మీ హృదయాలు దేవుని ప్రతిష్ఠ చేసుకోండి, ఇహలోకమైన తిండి చేత మత్తులై ఉండకండి. ఏమి తిందుమో ఏమి తాగుదామో దానికోసం రాత్రి పగలు ఆలోచించొద్దు. ఆయన రాజ్యము నీతి, ఆయన రాజ్యము నీతి మొదట ఎతకండి. మీ పరలోక తండ్రికి ఏది అవసరమో నీకు అవసరం ఆయనకు తెలుసు. ఆయన రాజ్యంలో నువ్వు జాయినింగ్ అయిపోతే ఆయన రాజ్యంలో సమస్తము ఉన్నాయి. ఏది కావాలో ఆయన టైంకి అనుగ్రహిస్తాడు ఆయన. ఎంతమందికి అర్థమైంది? దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ప్రవక్త ఏమంటున్నాడు కొద్దిగా మీకు చదివిస్తాను. దావీదు
ఎలా పరిగెడుతున్నాడు చూడండి. 23 అధ్యాయంలో 23 అధ్యాయము, మొదటి సమయంలో 23 అధ్యాయం 14 వచ్చిన 14-15 వచ్చిన. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలములు యందును. ఎక్కడ బతుకుతున్నాడు ఈయన? ఈయనకే పర్మనెంట్ గృహమే లేదు. దావీదు కొండ స్థలాల్లోను, జీపు అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. ఎక్కడన్నా చేస్తున్నాడు? అడవిలోని. ఆయనకే టికాన్ లేదు మైదానం. అలాంటి అడవిలో బ్రతికిన వాడికి, నివసిస్తున్న వాడికి వెనకాల వీళ్ళు జాయిన్ అయిపోవడం ఎంతవరకు సమంజసం? ఇంటికి చేర్చే ఛాన్స్ లేదు. కానీ వీళ్ళు చూసింది జాయిన్ అయ్యింది ఆ టైంలో ఉన్న పరిస్థితులు కాదన్న, తాత్కాలికమైన ఉన్న దానికోసం చూడట్లేదు వీళ్ళు. దావీదు దగ్గర ఒక శాశ్వతమైన అభిషేకం ఉంది. ఆ అభిషేకం ఒకరోజు రాజ్యం ఇస్తుంది. ఆ రాజ్యంలో మేము ఉంటాం. దేవుడు నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఎవరైనా అలాంటి వాళ్ళు జాయిన్ చేసుకుంటారా? ఉదాహరణకు చెప్తాను చూడు. నీకన్నా పేదోడు నీతో వస్తానంటే నువ్వేమంటావు? నా జోబులో ఛార్జీలు, నువ్వేటి వస్తావు అంటావు. నా మట్టుకు నాకే ఛార్జీలు సరిపోతాయి నాయన, నువ్వు నా వెనకాల పడ్డావేటి అంటావే గాని, పోలే సహోదరురా నువ్వు ఎక్కువ వెళ్ళిపో, ముందు వెళ్ళిపో, నిన్ను నడుచుకుని వస్తాను అంటావు. కానీ దావీదు ఏమన్నాడు తెలుసా? వెనకాల ఏమొస్తుందో ఆయనకి తెలుసు, వీరికి తెలుసు. అందుకే అరణ్యంలో బతికినోడు వెనకాల జాయిన్ అయిపోతున్నారు వెళ్ళి. అంతటా దావీదు దాదాపుగా 600 మంది అయిన అతని జనులు. ఎంతమంది జాయిన్ అయ్యారట? రాను జాయిన్ అయిపోతుండ్రంటే లేచి కెయీలాలో నుండి తరలి ఎక్కడికి పోగలరో అక్కడికి పారిపోతారటన్నా. పారిపోయిన వెనకాల వీళ్ళు జాయిన్ అయిపోవడం ఏంటి బ్రదర్? వీళ్ళు చూసింది తాత్కాలికమైన దాన్ని చూడలే, శాశ్వతమైన ఒక రాజ్యం ఈయనకి వస్తుందని చూడగలిగారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందన్నా? ఇప్పుడు అర్థమైన పరలోక ప్రార్థన ఏంటో? నీ రాజ్యం వచ్చును గాక అని జాయిన్ అవుతున్నారు. నీ రాజ్యం వచ్చును గాక అని జాయినింగ్ అయిపోతున్నారు వీళ్ళు. ఇది ఏమి చూపన్నా నిజంగా ఈ కళ్ళు తెరవబడి ఉన్నాయా లేదా? చూడడానికి బయట చదవడానికి మాత్రం ఎలాంటిది జాయిన్ అయిపోతున్నారు అనుకుంటున్నారు. కానీ దాని వెనకాల రెవల్యూషన్, పరలోక ప్రార్థనే నెరవేర్చేస్తున్నారు. నీ రాజ్యం వచ్చును గాక. వాళ్ళు ప్రయాణం అవుతుంటే నీ రాజ్యం వచ్చును కాక అని పరిగెడుతున్నారు. నీ రాజ్యం వచ్చును కాక అని ఈ కొండ మీద ఆ కొండకి, ఆ కొండ మీద ఈ కొండకి దేశ దిమ్మరలై పరిగెడుతున్నారు. నిజంగా పరలోక ప్రార్థనే వీళ్ళ జీవితాలు. దేవుడు నామానికి భయం కలుగును గాక. పెదాల ద్వారా అనట్లేదు, జీవితాల ద్వారా చూపిస్తున్నారు. ఈ రోజు మనం అదే చేయవలసి ఉన్నది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఏమంటాడంటే మార్కు సువార్త 15:43 వచనంలో, 15 అధ్యాయం మార్కు సువార్త 15:43 వచనంలో, ఆ దినము సిద్ధపరచు దినము, అవును, అనగా విశ్రాంతి దినమునకు పూర్వం దినము. ఓకే. గనుక సాయంకాలం అయినప్పుడు అరిమత యోసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకెమ్మని అడిగెను. ఏంట తెగింపు బ్రదర్? ఇక్కడ పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు ధనవంతుడు. ఆయన ఈ లోక ధనము లాక్కొనే పోతే పోనే, నాకు ఇల్లు ఇస్తే ఇవ్వనే అంటే ఈ లోకం తాత్కాలికమైన దానికోసం చూడలే. ఆయన తెగించెళ్ళి అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై, ఆ ఘనత పోయినా పర్వాలే, పేరు ప్రఖ్యాతులు పోయినా పర్వాలే, కానీ ఎవరిని ప్రేమిస్తుండో తెలిసి ఇతడు దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచేవాడు. ఇక్కడ దానికోసం చూడట్లేదు. ఆ శాశ్వతమైన రాజ్యం వస్తుంది, దాంట్లో నేను ఉండాలని వెళ్ళి త్యాగం చేసి ముందుకెళ్ళాడు. ఆ దావీదు వెనకాల ఉన్నాడు, అప్పుడు ఈ దావీదు వెనకాల కూడా ఉండాలి కదా. ఒక ప్రతిష్ట చేయబడిన జీవితం చూపించాడు ఆయన. అసలు నీ రాజ్యం వచ్చును కాక అని ఆ శరీరం తీసుకున్నాడు. క్యా బాయ్, మీకు అర్థమైందా లేదో నాకు తెలియదు. కానీ
ఇది ఇది చూడకుండా శాశ్వతమైన, అందుకే అదృశ్యమైనది నిత్యము, దృశ్యమైనది అనిత్యములు. ఇప్పుడు సాతాను ఏం చేస్తాడు? అనిత్యములైనది ఏదైతే ఉందో దృశ్యమైనవి, దానికోసం ఉదయం నుండి సాయంత్రం వరకు పడుకున్నంత వరకు పాకులాడినట్టు చేస్తాడు. ఏం అర్థమవుతుంది మీ అందరికి? అసలు యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్పి లూకాసువార్త 4వ అధ్యాయంలో, లూకాసువార్త 4వ అధ్యాయంలో అసలు యేసుప్రభు దగ్గరికి సాతానుడు వచ్చినప్పుడు మన అందరికి చూపించినట్టుగా ఆయనకి చూపించాడు. చూడండి, ఒక లూకాసువార్త 4వ అధ్యాయము 5వ వచనం చదివితే, అప్పుడు అపవాది ఆయనను తీసుకొని వెళ్ళిపోయి భూలోక రాజ్యం అన్నిటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి, అంటే కంప్యూటర్ ఆన్ చేసి చూపించాడు అన్నమాట మొత్తం. ఈ రాజ్యాలన్నీ, దేశాల యొక్క రాజ్య ఘనతలన్నీ చూపించాడు ఒక్క నిమిషంలో చూపించాడు. వీడియో ప్లే చేసి చూపించాడు. ఈ అధికారమంతయు, ఈ అధికారమంతా, ఈ రాజ్య మహిమ, ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును. నీకు ఇచ్చేస్తున్నా మహిమ, అది నాకు అప్పగింపబడి ఉన్నది. నాది ఆ రాజ్యం నాకు ఇచ్చేసాడు, నాకు వచ్చేసింది అది. అయితే అది ఎవరికి నేను ఇవ్వకూడదును, వానికి ఇత్తును. అబ్బా, ఏం వాడిది. కాబట్టి నీవు నాకు మొక్కితివా ఇదంతయు నీదొగునని ఆయనతో చెప్పినప్పుడు ఏమన్నాడు? అందుకు యేసు నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను. శాశ్వతమైన రాజ్యమురా పనికిమాలోడా, అది నిజమైన రాజ్యమురా. దానికి మొక్కుతా రాజ్యాల మధ్య నిజమైన దొరుకుతుంది. ఇది తాత్కాలికమైంది, నీ దగ్గర డమ్మి. సేమ్ నిత్య రాజ్యం లాగా ఉంది, అది ఉట్టిదే డమ్మి ఫోన్. ఎప్పుడైనా చూసారా? సేమ్ నిజమైన ఫోన్ లాగే ఉంటది. సేమ్ బరువు, సేమ్ లుక్, సేమ్. కానీ నిత్యరాజ్యము నీ దేవుడని యెహోవాదే. దాని మొక్కు, నువ్వు దానికి సేవించాలి. కానీ ఇది కాదని ఈయన దగ్గరకు వచ్చినప్పుడు ఈయన తిరస్కరించాడు. ఈ లోక రాజ్యాలకి, ఈ రాజ్యం కోసం బతకడం ఇష్టపడలే, శాశ్వతమైన రాజ్యం కోసం యేసయ్య బ్రతికాడు. ఇప్పుడు చెప్పండి, పిలాతు దేన్ని తిరస్కరించుకున్నాడు? ఘనత, మహిమ. అదే యోసేపు, అరిమతయి యోసేపు ఎన్ని వదులుకున్నాడు? డబ్బు, పేరు ప్రఖ్యాతులు అన్ని వదులుకొని దేవుని రాజ్యానికి ప్రేమించే వ్యక్తి అని. ఏ రాజ్యం అన్నా? అదృశ్యమైన ఒక రాజ్యం, అది నిత్య రాజ్యం అని గ్రహించగలిగాడు. అతన్ని ప్రతిష్ట కలిగిన జీవితాలు. ఆ త్యాగం రావాలి, ఆ తెగింపు రావాలి. కొండల వెనకాల పరిగెట్టినోడితో మేమేంటి వెళ్తామని అనుకుంటే వాళ్ళు, ఈ కొండకి ఆ పర్వతం ఈ పర్వతం పరిగెట్టినోడితో మేము వెళ్తే ఏం లాభం అనుకుంటే వాళ్ళు నాశనం అయ్యేవాళ్ళు. కానీ అప్పుల్లో ఉన్నోళ్ళే మినిస్టర్లు అయ్యారు. అసమాధానం కలిగిన వాళ్ళు, సమాధానమే లేదు వాళ్ళ దగ్గర, సమాధానకర్తలుగా, జడ్జిలుగా తయారయ్యారు, న్యాయాధిపతులుగా తయారయ్యారు. ఎవడికైతే సమాధానం లేదు ఆడు న్యాయాధిపతి అట. మరి ఆయన రాజ్యం, దావీదు రాజ్యం వచ్చేసరికి వాళ్ళందరికీ పోస్టులు వచ్చేసాయి. వాళ్ళు సమాధానకర్తలు అయిపోయారు. ఒక్క రాజ్యానికి చూడగలిగారు వాళ్ళు, అది దేవుని రాజ్యానికి. ఈ రోజు అది చూడకపోతే నా కన్ను తెరువు ప్రభా, సాతాను ఊరిలో పడకుండా నాకు సహాయం చేయ ప్రభా అని ప్రార్థన చేయవలసిన బాధ్యత ఉందా లేదా? ఇది ఏదో ఆషామాష బోధ కాదు. ఈ వర్తమానం మీరు అనుకోవచ్చు ఇది ఆషామాష బోధ అని. ఇది ఆ రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి దేవుడు పంపించిన ఈ యొక్క వర్తమానం. ఇది అందరూ దేవుని రాజ్యంలో చేరుట అనేది లేదు. నీవు చేరగలిగింది ఏదీ లేదు. సంఘములోనికి తిరిగి జన్మించుటన్నదే ఒక అనుభవం. ఆ రాజ్యంలో నువ్వు జన్మించాలి, ఆ రాజ్యంలోకి నువ్వు జన్మించాలి. హల్లెలూయా. చేరేది లేదు, జన్మించాలి దాంట్లో. దేవుని రాజ్యానికి వెళ్ళలేరు, చూడలేరు అన్నాడు. అందుకు దేవుని రాజ్యం చూడాలంటే తిరిగి జన్మించాలి. జన్మించకుండా అది నువ్వు చూడలేవు. హల్లెలూయా. బయటికి చూస్తే అపార్ణపరులు, అప్పులోలు, దావీదు చూస్తే ఇబ్బందులు ఉన్నోళ్ళే వచ్చారు. చూడడానికి ఎలాగంది, ఇదేంటి ఇలాగంది అనుకుంటారు. కానీ వాళ్ళు చూసిన చూపు మామూలు చూపు కూడా కాదు. దేవుడి నామానికి భయం కలుగును గాక. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు నీకు నాకు అదే చూడమంటున్నాడు. ఆ విధంగానే ప్రతిష్ఠ చేసుకోమంటున్నాడు. పేతురు రాసిన పత్రికలో ఈ మాట రాబడింది. మీకు కావాలంటే మీకు చదివి వినిపిస్తాను.
ఎస్ రైట్. 3:16 మొదటి పేతురు 3:16. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై, మీలో ఉన్న నిరీక్షణను గూర్చి అంటే మీ లోపల ఉండాలి ఆ నిరీక్షణ. అయితే మిమ్మును హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయము యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. హల్లెలూయా. ఎక్కడ ప్రతిష్ఠ చేసుకోవాలట? అసలు వీళ్ళు వచ్చిన వాళ్ళు ఎక్కడ ప్రతిష్ఠ చేసుకున్నారు దావీదుని? అలాంటి ప్రతిష్ఠ ఈరోజు సంఘానికి కావాలి. హల్లెలూయా. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులు అని దూషించబడుదురో, దేని విషయమై అసనపరులు అప్పులో అని దూషించబడ్డారు, దాని విషయమై రాజునందు మీ సత్ప్రవర్తన అపనింద వేయువారు సిగ్గుపోతారు. ఒకరోజు సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడతారు. హల్లెలూయా. వాళ్ళ మినిస్టర్లు అయిపోతే ఏటవుద్ది, వాళ్ళ మంత్రులు అయిపోతే ఏటవుద్ది? సిగ్గుపడతారు. కానీ ముందు జాయిన్ అవ్వాలి, ఆ రాజ్యం కోసం త్యాగం చేయాలి, ఆ రాజ్యం కోసం జీవితాలు ప్రతిష్ఠ చేసుకోవాలి. అందుకే నా ప్రియ సహోదరులారా, ఈరోజు రాత్రి జాగ్రత్తగా ఆలోచించండి. ఎంతగా దానికోసం నువ్వు ప్రతిష్ఠ చేసుకున్నావు? నిన్ను నువ్వు పరీక్షించుకో. ఒకవేళ లేదు అంటే, ప్రభా ఇంకా ఆ స్థితికి నేను రాలేదు, కేవలం మరొక్కసారి ప్రభు నాకు సహాయం చేయి, ఆ విధంగా నేను ప్రతిష్ఠ చేసుకోవడానికి నాకు సహాయం చేయని ఈ రోజు రాత్రి ఈ కూటమి ద్వారా ఎంతమంది తెలుసుకున్నారో లేచి నిలబడి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. పరలోక ప్రార్థన చేయగలవా? నీ జీవితం ద్వారా చేయడం కాదు, నీ జీవితం ద్వారా చూపించాలి దాన్ని. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఓ ప్రభువా, నీకే స్తోత్రము నాయన. జీవాధిపతి నీకు స్తోత్రము నాయన. మా జీవితాలు సమర్పించుకోమని, ఆ రాజ్యం కోసం బ్రతకాలని అరిమతయ్య యోసేపు ఏ విధంగా తెగించారో, ఏ విధంగా ఆయన మహిమ పోద్దని భయపడలేదయ్యా. డబ్బు లాక్కుంటారు, ఆయన బ్యాంకులో డబ్బులంతా సీజ్ చేస్తారని భయపడలేదయ్యా. ఏది ఏమైనా దేవుని రాజ్యం కోసం నేను బ్రతుకుతానని ప్రభు తెగించి వెళ్ళాడని బైబిల్లో రాయబడి ఉన్నదయ్యా. ఈ లోకం కోసము, లోక మహిమల కోసం, లోక ధన ధాన్యాల కోసం మేము బ్రతకడం కాదు, కానీ నీ రాజ్యం కోసం మేము ప్రతిష్ఠ చేసుకోవాలని ఈరోజు ఒక పాఠాన్ని తీసుకొని వచ్చావయ్యా. దాన్ని బట్టి మీకు స్తోత్రము ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రము నాయన. హల్లెలూయా. ప్రభువా నీకే స్తోత్రము నాయన. నువ్వు మాట్లాడే దేవుడు అయ్యా. ఏ కోణములను చూసినా నీ వాక్యం మాకు నువ్వు బయలుపరుస్తున్నావు. నీ వాక్యానుసారంగా బ్రతకమని కోరుచున్నావు. నీకు ఒక శాశ్వత రాజ్యం ఉంది, ఆ రాజ్యం కోసం బ్రతకండి అని కోరుచున్నావయ్యా ప్రభా. అందుకే పరలోక రాజ్యం మీ మధ్యలో ఉందని, దానికోసం బ్రతకండి అని మాకు చెప్పావయ్యా. ఓ ప్రభా నీకే స్తోత్రము. నాకు ఆ మెస్సయ రాజ్యంలో మేము ఉండాలంటే ఇప్పుడే మా హృదయాలు ప్రతిష్ఠ చేసుకోవాలి. మేము చూడవలసింది చూడాలి ప్రభా, పట్టుకోవలసింది పట్టుకోవాలి నాయన. నువ్వు ఏర్పాటు చేసిన మార్గంలో ఎర్రివాళ్ళు అనిపించుకోవచ్చు, మాకు పిచ్చోళ్ళ, మేము లోకానికి పిచ్చోళ్ళ కనబడచ్చు, కానీ అది ఎక్కడికి వెళ్తుందో మాకు అర్థమైందయ్యా. ఓ ప్రభా నీకే స్తోత్రం నాయన. హల్లెలూయా. ఓ ప్రభా నీకే స్తోత్రం. జీవాధిపతి నీకు స్తోత్రము నాయన. కృపలో ఐశ్వర్యవంతుడా నీకే స్తోత్రము నాయన. తండ్రి నీకే స్తోత్రము నాయన. నాయన నీ రాజ్యము శాశ్వతమైందయ్యా. నీతి అక్కడ నివసిస్తుందయ్యా. దుఃఖం అక్కడ లేదయ్యా. అనీతి అక్కడ లేదు నాయన. జీవము కలిగిన రాజ్యము ప్రభు అది. దానికి మేము ముందే చూసి దానికోసం మా జీవితాలు ప్రతిష్ఠ చేసుకోవడం చాలా మంచిదని ఈరోజు వాక్యములో మాట్లాడావు. మరొక్కసారి నాయన మా హృదయాలతో నువ్వు మాట్లాడావు ప్రభా. మాకు మీరు సహాయం చేయండి అని ప్రతి ఒక్కరు దేవుడితో మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. హల్లెలూయా.
హల్లెలూయా. కృపలో ఐశ్వర్యవంతం నీకు స్తోత్రం. మన మధ్యలో హోషేయ బ్రదర్ వచ్చి ప్రార్థన చేస్తారు, ఆయనతో ఏకీపిద్దాం మనం. ఓ ప్రభా నీకే స్తోత్రం నాయన. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన దేవుడా, దేవా ఈరోజు ఈ సాయంకాల సమయమున ప్రభా, దేవా ఇక్కడ మేము కూడుకున్న మా మీద ప్రభా నీ యొక్క వాక్యము నేరారోపణ చేస్తోంది. దేవా మేము ఇటువంటి స్థితిలో ప్రభా మేము ఉన్నాము కాబట్టే ఈరోజు నాయన నీ వాక్యము చేత మాకు నువ్వు హెచ్చరిక చేస్తున్నావు. దేవా నువ్వు ఉత్తినే మాట్లాడవు ప్రభా. దేవా మేము అటువంటి పరిస్థితుల్లో మేము బ్రతుకుచున్నాము కాబట్టి దేవా నీ యొక్క రాజ్యము కొరకు ప్రభా మేము పరిగెట్టట్లేదని, దేవా ఈ భూమి మీద నాయన ఈ లోక రాజ్యాల వైపు దేవా దేనికోసమో ప్రభా మేము పరిగెడుతున్నామని ప్రభా ఈరోజు నాయన గుడ్డుతనంగా ఉన్న మా యొక్క నేత్రాలను మరొక్కసారి నాయన వెలుగునిచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుని వచ్చున్నాం తండ్రి. దేవా నిజంగా ప్రభా ఈ భూమి మీద ప్రభా సిరి సంపదల కొరకు ప్రభా తండ్రి మేము ప్రయాస పడకూడదని ప్రభా, దేవా నిత్యమైన రాజ్యము వైపు ప్రభా మేము ప్రయాస పడాలని ప్రభా మాతో నువ్వు మాట్లాడుచున్నావు తండ్రి. నిజమే ప్రభా నాయన నీ పరిశుద్ధలో ప్రభా నాయన అయ్యా నీ గ్రంథంలో ఉన్న పరిశుద్ధులు ప్రభా దేవా నీ రాజ్యము కొరకు ప్రభా తండ్రి కొరడా దెబ్బలు తిన్నారు, వస్త్రాలు చింపుకున్నారు దేవా, బూడిద ప్రభా వారి మీద వేసుకుని ప్రభా తండ్రి ఆ రాజ్యం కొరకు నాయన ప్రార్థన చేసి నాయన విజ్ఞాపన చేసి బ్రతికేవారు ప్రభా. తండ్రి ఈరోజు నాయన మా పరిస్థితులు అలాగే లేవు ప్రభా. ఏమి తిందుమో, ఏమి తాగుదామో, ఏమి ధరించుకుందామని ప్రభా నిజంగా ప్రభా మేము ప్రయాస పడుతున్నాము కాబట్టే ప్రభా మరొకసారి ప్రభా మా కళ్ళకు ప్రభా కాటుకు ఇచ్చావు తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం. నిజమే ప్రభా తండ్రి నీ రాజ్యం వైపు మేము పరిగెట్టాలి ప్రభా. దేవా ఈ భూ సంబంధమైన నాయన రాజ్యము ప్రభా మేమేమి సంపాదించుకున్న ప్రభా ఇది వ్యర్థమే అని ప్రభా అయ్యా మేము తెలుసుకుంటున్నాము తండ్రి. దేవా మేము డబ్బులు సంపాదించుకోవచ్చు, ఆస్తులు సంపాదించుకోవచ్చు తండ్రి, ఒకరోజు ఇవన్నీ కాలిపోతని నువ్వు హెచ్చరిక చేస్తున్నావు. నీ సంఘాన్ని నాయన మరొక్కసారి నువ్వు మేలుకొల్పు చేస్తున్నావు తండ్రి. అయ్యా నిజమే ప్రభా నువ్వు మాట్లాడినప్పుడే మా జీవితాలు ప్రభా నీ రాజ్యం వైపు తిప్పుకోవాలని ప్రభా దేవా మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము తండ్రి. ఈ భూమి మీద ఉన్న నాయన దేని వైపు మా మనసు ఉంచక ప్రభా దేవా నీ రాజ్యం వైపు ప్రభా మేము ప్రయాసపడుటకు నీ కృపను సహాయం చేయమని అడుగుతున్నాం నాయన. నిజంగా దావీదు వెనకతలో ఉన్నవారు ప్రభా మేము చూడగలిగాము. సమాధానం లేని వారు ఉన్నారు, అప్పులతో ఉన్నవారు ఉన్నారు, బాధలతో ఉన్నవారు ఉన్నారు ప్రభా, కానీ వారు చూసే చూపు వేరే నాయన. దావీదు వెనకాల ప్రభా ఉన్నవారు అయ్యా ఉన్నవారు నీవేనని తండ్రి నాయన చూసుకొని ప్రభా వాళ్ళు వెంబడించారు ప్రభా దావీదు కోసము ప్రభా. దావీదు నాయన సౌలు తరిమినప్పటికీ కూడా ప్రభా తండ్రి వారు నాయన దావీదు ఎప్పుడు కూడా ప్రభా విడవలేదు ప్రభా. ఎందుకంటే దావీదు పక్షాన నువ్వు ఉన్నావు దేవా. నిజంగా నీవు నాయన రాజ్యాన్ని ఇస్తానే అన్నావు ప్రభా. దావీదు ఒకరోజు రాజుగా నిలబెడతానన్నావు దేవా. ఈరోజు కూడా ప్రభా అయ్యా మేము రాజు కుమారులుగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ భూమి మీద మేము శ్రమలు అనుభవించాలి దేవా. ఖచ్చితంగా ప్రభా ఈ భూలోకమైన నాన్న ఆశలను ప్రభా మేము విడిచిపెట్టాలి దేవా. నిజంగా ప్రభా ఈ లోకంలో ఉన్న ప్రజలు మాకు మెచ్చుకుంటున్నారంటే ప్రభా ఇంకా నాయన మా కళ్ళు నాయన మాకు మోసపరుస్తుందని మేము నమ్ముచున్నాము తండ్రి దేవా. ఎందుకంటే నీ రాజ్యానికి వెళ్ళిన వాడు ప్రభా ఈ భూలోక సంబంధమైన మనసులు మెచ్చుకోరు ప్రభా దేవా, తరుముతారు ప్రభా. అయ్యా ఆ రాజ్యము ప్రభా ఇక్కడకున్న సంబంధమైన రాజ్యం కాదు ప్రభా అది దేవా. ఆ రాజ్యం వైపు ప్రభా మమ్మల్ని నడిపించమని ప్రభా బ్రతిమాలుకుంటున్నాం. మరొక్కసారి నాయన కృప చూపించమని అడుగుచున్నాం. మేము దేని మీద మనసు పెట్టుకోకూడదు ప్రభా. నిజమే ప్రభా ఆ రాజ్యం చూసిన వాడు భూ సంబంధమైన దేని మీద మనసు పెట్టుకోడని ప్రభా నువ్వు మాతో మాట్లాడుతున్నావు దేవా. నాయన మేము గొప్ప గొప్ప మాటలు వినొచ్చు ప్రభా తండ్రి. ఈ సాధారణమైన మాటలు ఇది మాకు మోక్షమై ఉన్నది ప్రభా. ఇది మేము నడవలసిన మార్గమై ఉంది ప్రభా. నిజమే ప్రభా
అయ్యా మీ రాజ్యం వైపు నాయన మేము పడుకొని లెగ్గానే ప్రభు నీ రాజ్యం వైపు మేము ప్రయాణం చేయవలసింది పోయి అయ్యా ఏమి తిందము, ఏమి తాగుదాము, దేనిని మేము శుభ్రం చేసుకుందాము, మా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని మేము ప్రయాసపడుతున్నాం తండ్రి. అయినా సరే ప్రభా మేము అది మేము పొందుకోలేకపోతున్నాము. అయినా సరే ప్రభా ఆయన మా చేతులకు అది రావటం లేదు. నువ్వు చూపించిన తావును మర్చిపోయి వెళ్ళిపోతున్నాము ప్రభా. దేవా ఎంత గుడ్డితనంలో మేము బ్రతుకుచున్నామో ప్రభా మాకు నువ్వు నేర్పిస్తున్నావు నాయన, మాకు నువ్వు హెచ్చరిక చేస్తున్నావు. ఈ రోజు నుండి ప్రభా నీ రాజ్యం వైపు మేము పరిగెట్టుటకు నీ కృపను మాకు సహాయం చేయమని తండ్రి బ్రతిమాలుకొంచున్నాము తండ్రి. నాయా నిజంగా ప్రభా పురాతనంలో ఉన్నవారు తండ్రి నీ సేవకులు ప్రభా నీ రాజ్యము కొరకు ప్రభా నిలబడినట్టుగా ప్రభా అటువంటి జీవితం మాకు దయచేయమని అడుగుతున్నాం. ముందుగా నా నీతిని నా రాజ్యంలో వెతికితే సమస్తము నువ్వు ఇస్తానన్నావు. ఆ నీతి కొరకు ఆ రాజ్యము కొరకు ప్రభా మేము నాయన అడుగులేటకు దేవా మా జీవితాలు దాని కొరకు మేము ప్రతిష్ఠించుకున్నకు నీ కృపను ప్రభ మాకు అనుగ్రహించి నడిపించమని తండ్రి బ్రతిమాలు కొంచెం మరొక్కసారి నాయన నేను అడుగుతున్నాను. దేవా నిజంగా నా యొక్క కుమారుల కొరకు తండ్రి నిజంగా నేను ఇంతవరకు ప్రభా ఏమి సంపాదించుకోకూడదని ప్రభా మా దైవజయంతో ప్రభా మాతో మాట్లాడుతున్నావు. నాయన నిజంగా అలాంటి ఆలోచనలు అయితే ప్రభా ఇంతవరకు నాకు నువ్వు ఇవ్వలేదు. మరలా నాకు నువ్వు హెచ్చరిక చేస్తున్నావు తండ్రి. తండ్రి నిజంగా నాయన మా ప్రవక్త అంటున్నాడు నా యొక్క కుమారు కొరకు నేను కోట్లు సంపాదించినది కానీ జీవము కలిగిన వాక్యం వారి కోసం సంపాదించాను అన్నాడు ప్రభా. ఈరోజు కూడా నాయన మా కూతుర్ల కొరకు మా యొక్క కుమారుల కొరకు మేము డబ్బు సంపాదించడం కానీ ఆస్తు పాస్తులు సంపాదించడం కానీ ప్రభా ఇది కాదు ప్రభా. ఇది శాశ్వతమైనది కాదు నాయన తండ్రి. శాశ్వతమైనది నీ వాక్యము ప్రభా, నీ రాజ్యమై ఉంది ప్రభా. నిజమే ప్రభా, పుట్టుక నుండి రాజుని ఎన్నుకోడు ప్రభా అప్పుడు కూడా తండ్రి. ఆయన ఎప్పుడు రాజే ప్రభా. ఈ రోజు నాయన మేము రాజు కుమారులుగా మేము ఉంటాం, మేము ఎప్పుడు రాజులుగా ఉంటా ప్రభా. నాయన ఇంకా మాకు ఏ కొదువు ఉండదని ప్రభా నువ్వు మాతో మాట్లాడుచున్నావు దేవా. ఈరోజు మా యొక్క నేత్రాలను ప్రభా నాయన తండ్రి మాకు తెరిచావు అయ్యా. మేము గుడ్డితనం వెళ్ళిపోతున్నాము దేవా. వాడు వల్ల ఒక ప్రభా లాక్కొని వెళ్ళిపోతున్నాడు ప్రభా. దేవా మమ్మల్ని తప్పించావు తండ్రి ఈ దినము నుండి ప్రభా. అయ్యా నిజంగా ప్రభా నాయన మా కళ్ళు నాయన తేటగా ఉంటే మా దేహం అంతా కూడా తేటగా ఉంటుందని ప్రభా నువ్వు మాట్లాడుతావు. ఈరోజు మా కళ్ళు బాగలేదు కాబట్టే ప్రభా తండ్రి మేము చీకట్లో ప్రయాణం చేస్తున్నాం. మేమేమి చేస్తున్నామో మాకు తెలియట్లేదు ప్రభా. మేము దేనికోసం ప్రయాసపడాలో మాకు తెలియట్లేదు తండ్రి. ఈరోజు మాకు నువ్వు తేటగా బోధించావు. మేము ఎటువైపు వెళ్ళిపోతున్నామో తండ్రి. ఆ రోజు నాయన శిష్యులు ఎమ్మాయి మార్గంలోకి వెళ్ళిపోయిన వారికి యెరూషలేములో తిప్పినట్టుగా ప్రభా ఈరోజు మరొకసారి నీ రాజ్యం వైపు మమ్మల్ని తిప్పుతున్నావు. దేవానికి స్తోత్రాలు. దేన్నైతే విడిచిపెట్టి మేము వెళ్ళిపోతున్నామో తండ్రి మాకు మరలా నాయన నువ్వు చూపిస్తున్నావు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ఈరోజు నాయన నేను తండ్రి మీకు మేము చెప్పడము కాదు, మీకు మేము అడగడమే కాదు, కానీ ఏ దినము నుండి ప్రభా నీ రాజ్యం కొరకు ప్రభా మేమందరము ప్రభా ప్రతిష్ఠించుకొని తండ్రి ఇందులో నాయన తిరిగి జన్మ స్వభావం కలిగి ఉండుటకు నీ కృపను ప్రభా మా అందరికీ దయచేయమని ప్రభా బ్రతిమాలు కొనుచు. ఇదిగో నాయన మా సేవకుల ద్వారా ప్రభా మా యొక్క జీవితాలను కడుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో మా సేవకులకు మరొకసారి నీ చేతులకు సమర్పిస్తున్నాం. తన పరిచర్యలు మీరు గొప్ప చూపించమని అడుగుతున్నాం దేవా. నీ రాజ్యం వైపు ప్రభా మేము అందరము వెళ్ళినంత వరకు ఆ దేహాన్ని ఓడుకోమని ప్రభా మిమ్మల్ని బ్రతిమాలు కొంటున్నాము. కనికరము చూపించమని కృప చూపించమని ఈ దినం వాక్యము ప్రతి హృదయంలో ప్రభా స్థిరపరచమని ప్రభా ఎప్పుడు మేము మరిచిపోకుండా తండ్రి నాయన మేము ఉదయం లగ్గన గొర్రెల కోసము దేవా పందుల కోసము నాయన ఇంకా పశువుల కోసము తోటల కోసము ప్రయాసపడ్డం కాదు కానీ ప్రభా ముందుగా నీ రాజ్యముకు నీ నీతిని నీ రాజ్యాన్ని వెతుకుటకు నీ కృపను మాకు అనుగ్రహించమని తండ్రి బ్రతిమాలు కొనుచు మహిమయు ఘనతయు ప్రభావములు మీరు పొందుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకంలో నెరవేరినట్లు మా యందు నెరవేరుగా. మా అనుదిన ఆహారం మాకు మీరు వర్తమానం దయచేయండి. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని మీరు క్షమించండి. జలయనగా రాజ్యం, అధికారం, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, ఆయన సన్నిధి, ఆయన రాజ్యము కొరకు మన జీవితాలు నిత్యము ప్రతిష్ఠ చేయబడి నడిపించాలని ఆయన కృప మాకు సహాయం చేయును గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరికీ దీవించును గాక, ఆమేన్, ఆమేన్.